9 భావాల గురించి ఈ 9 భావాల గురించి ఈ 9 భావాల్లో కొన్ని ఇంపార్టెంట్ భావాల గురించి డిస్కస్ చేయడం స్టార్ట్ చేస్తాం కదండి. ఏంటంటే ఈ భావాలు సంబంధాల్లో నాలో ఉంటే నేను సంతోషంగా ఉంటాను. ఎదుటి వారికి వ్యక్తపరచడం ద్వారా ఈ మ్యూచువల్ హ్యాపీనెస్ అనేది వచ్చే అవకాశం ఉంది. సో ఇది మనం అగైన్ అండ్ అగైన్ నేర్చుకుంటాం కదా. ఏ అండర్‌స్టాండింగ్‌తో అయితే ఈ భావం మనలో ఉంటుందో ఆ అండర్‌స్టాండింగ్ గురించి నేర్చుకున్నాం. అయితే ఈ భావాన్ని ఇంకొక మనిషికి వ్యక్తపరచడానికి మీరేం చేస్తున్నారు? ఇది మనం లాస్ట్ టైం డిస్కస్ చేసింది. సో, దాని మీన్ చాలామంది మాట్లాడారు, షేర్ చేసుకున్నారు. మీరేం చేస్తున్నారు? ఏమి స్ట్రగుల్స్ వస్తున్నాయి? మీ స్ట్రగుల్స్ ఏంటి? ఇది సందర్భం అండి. ఆ భావం మీకేమర్థమైంది? ఈ ఆ భావం మీలో ఉంచుకోవటానికి మీరెలా ప్రయత్నిస్తున్నారు? ఆ భావాన్ని వ్యక్తపరుస్తున్నప్పుడు వస్తున్న ఛాలెంజెస్ ఏంటి మీ సంబంధాల్లో? ఇది క్వెషన్ అండి. హా! ఇప్పుడు మీ షేరింగ్ అట. సో, జయశ్రీ గారు మీరు మీరు చెప్పిన సిట్యుయేషన్‌ని ఇప్పుడు మీరు ఇలా నాకు క్లియర్‌గా ఆర్టిక్యులేట్ చేయండి. సో, ఏ భావంతో మీరు ఎదుటి వ్యక్తిని ఆ భావాన్ని వ్యక్తపరచడానికి ట్రై చేస్తున్నారు? అండ్ ఏదైతే అవ్వట్లేదు ఛాలెంజింగ్ ఏంటి? ఫ్రెండ్లీగానే చెప్తాం సార్. ఫ్రెండ్లీగానే చెప్తాము. కానీ వాళ్ళు రిసీవ్ చేసుకోరు. ఏంటి చెప్పేది అనేది అన్నట్టుంటారు. నాకు తెలుసు నీకంటే అన్నట్టుంటారు. ఓకే. ఫ్రెండ్లీగానే చెప్తాం. ఎవరికి చెప్తున్నారు? ఫ్యామిలీ మెంబర్స్‌కి. ఫ్యామిలీ ఫ్యామిలీ మెంబర్‌కి. హ్మ్. సో, ఏ ఫీలింగ్‌తో చెప్తున్నారు? అంటే ప్రేమగానే చెప్తున్నాను సార్. ప్రేమగా. ఓకే. ఓకే. సో, ఏం చెప్పారు? ఏం అవ్వలేదు? ఎక్కడ బాధ కలుగుతుంది? అంటే ఇప్పుడేదన్నా ఆర్గనైజ్డ్‌గా ఉండమంటే సంథింగ్ అలా ఉండరు. ఆర్గనైజ్డ్‌గా ఉండదు. హ్మ్. సంథింగ్ సదురుకోవటం గానీ అట్లా ఉండదనమాట. హ్మ్. వాళ్ళకి నచ్చింది వాళ్ళకి ఈజీగా, కంఫర్టబుల్‌గా ఉన్నట్టు వెళ్ళిపోతా ఉంటారనమాట. హ్మ్. పర్ఫెక్షనిజం మనం ఎక్స్‌పెక్ట్ చేస్తాం. కానీ హ్మ్. వాళ్ళు పర్ఫెక్ట్‌గా ఉండడానికి ఉండరు. ఓకే. ఓకే. వాళ్ళకి వెసులుబాటుగా ఎలా స్పీడ్‌గా అయ్యిద్ది, ఎలా హ్మ్. అయ్యిద్ది అన్నట్టు వెళ్ళిపోతా ఉంటారు. హ్మ్. హ్మ్. మీది ఏ అవసరం తీరలేదక్కడ. ఆ సందర్భంలో మీరు దేనికి వాల్యూ ఇస్తున్నారో అది ఏది అవ్వట్లేదక్కడ. ఆ సిట్యుయేషన్‌లో. ఆహ్, రూమ్ అనేది నీట్‌గా, ఆర్గనైజ్డ్‌గా ఉండాలి. హ్మ్. ఇదేనా మీరు యువర్ నీడ్? ఆ! ఒక ఎగ్జాంపుల్ అంతే. ఒక హ్మ్. ఎగ్జాంపుల్. ఒక ఎగ్జాంపుల్ అంటే ఈ యొక్క ఎగ్జాంపుల్ తీసుకుందాము. కొంచెం అనలైజ్ చేస్తే అందరికి హెల్ప్ అవుతుంది. హ్మ్. ఇప్పుడు మీ నీడ్ ఏంటి? వాట్ యూ రియల్లీ వాల్యూ? అక్కడ మీరు దేనికి విలువిస్తున్నారు? అంటే ఆ రూమ్ అనేది ఆర్గనైజ్డ్‌గా ఉండాలి. ఒక ఆర్డర్‌లో ఉండాలి. ఇదేనా? హ్మ్. ఇప్పుడు ఇది మీ అవసరమేనా? ఆ! ఆ! మీ అంటే నీడే గదా ఫస్ట్. ఫస్ట్ మీ హడావిడి నీడే లేకుండా గదా ఇది. నీట్‌గా ఉంటే అవును సార్. ఇది అవ్వట్లేదు. మీ నీడ్ అనేది కంప్లీట్ అవ్వట్లేదక్కడ. హ్మ్. అవునా? అవును సార్. ఎలాంటి ఫీలింగొస్తుంది?
మీ మనసులో ఆ నీడ్ చిరా చిరాకుగా ఉంటది. చిరాకు, ఇరిటేషన్. ఓకే. హ్మ్. ఇప్పుడు ఈ ఫీలింగ్‌కి కారణం ఎవరు? వేరే వాళ్ళు. వేరే వాళ్ళ చేసే పని. హ్మ్. అని అనుకున్నంత సేపు మనకి మనశ్శాంతి ఉండదండి. హ్మ్. ఇప్పుడు ఆ రూమ్ నిజమే. ఆర్గనైజ్‌గా ఉండాలనేది ఎవరి అవసరం? నాదే. ఆ! మన అవసరం ఎప్పుడైతే తీరదో, అప్పుడు మన మనసులో ఈ చెడు భావన అనేది వస్తది. ఈ అన్‌హెల్ప్‌ఫుల్ ఫీలింగ్ మనకు హెల్ప్ అవ్వని ఫీలింగ్ అనేది మనలో వస్తది. ఇది సూత్రం. ఇప్పుడు రూము ఆర్గనైజ్డ్‌గా, నీట్‌గా అనేది మీ అవసరమేనా? మీరేనా వాల్యూ ఇస్తుంది? అవును సార్. ఆ! ఎప్పటి వరకైతే అది అవతలి వాళ్ళు కూడా దానికి అంతే వాల్యూ ఇవ్వరో, అప్పటి వరకు దీనికి ఛాన్స్ ఉందా? అవతలి వాళ్ళు దీన్ని వినే ఛాన్సు? హ్మ్. లేదు. ఆ! ఇప్పుడు ఏం చేస్తున్నామంటే అండి, మరలా మనం చేస్తున్న తప్పేంటంటే సంబంధాల్లో, మన భావానికి మనం బాధ్యత తీసుకోపోవటం. ఆ! మనకి సార్. కోపం గాని, చిరాకు గాని, బాధ గాని ఈ భావాలొస్తున్నాయి కదా! ఆ! ఇప్పుడు ఈ భావానికి ఈ జీవనిత్య వర్క్‌షాప్ మొట్టమొదటి వర్క్‌షాప్ అటెండ్ అయ్యారు అంటే ఫస్ట్ షిఫ్ట్ అవ్వాల్సింది ఇదండి. ఈ హ్మ్. వాస్తవాన్ని చూడాలి. ఎప్పుడైతే నా అవసరం తీరట్లేదో అప్పుడు నాలో సరైన భావం రావట్లేదు. ఆ! ఓకే సార్. మనం ఏదైనా చేయాలి. ఎఫర్ట్ పెట్టాలి. అది మన ప్రాబ్లమ్ గాబట్టి, మన వంతు ప్రయత్నం చేసి నో, దాన్ని నో. మీ చేయాలి. భావం ప్రాబ్లమ్ అక్కడ 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 జంప్ చేయొద్దండి లీడర్. స్లోగా హ్మ్. వెళ్ళండి. ఇప్పుడు అక్కడ వచ్చిన చిరాకు, కోపము, అసహనం ఏదైతే ఉన్నాయో, ఆ భావం ఎందువలన వస్తుంది? పని సరిగ్గా మీరేమన్నారంటే అవ్వలేదు. అవతల మనిషి వల్ల అని అన్నారు. కానీ అక్కడ రియాలిటీ చూడండి అంటున్నాను. పని సరిగ్గా జరగలేదు సార్. పని సరిగ్గా ఆ చేయలా. పని సరిగ్గా జరగాలనేది ఎవరి అవసరం? నాదే. ఎప్పుడైతే నా అవసరం అనేది కంప్లీట్ అవ్వదో, నా అవసరం తీరదో, అప్పుడు నాలో అన్‌హెల్తీ ఫీలింగ్ వస్తుంది. అవును సార్. ఎప్పుడైతే మీ మీ నీడ్ గదండీ అది. అవును సార్. ఇప్పుడు నిద్ర అనేది ఎవరి అవసరం? నా అవసరం. నిద్రపోలేదు ఒక 2 డేసు. ఓకే. ఆ అవసరం అనేది తీరలేదు. ఎలా ఉంటది మనసులో? చాలా నీరసంగా ఉంటది. చిరాగ్గా అయన్నీ ఉంటది. ఇరిటేషన్ అనిపిస్తది గదా! అవును సార్. ఇప్పుడు ఒక శరీరం యొక్క అవసరం తీరనప్పుడు, మీ మనసులో ఒక ఫీలింగ్ అనేది వస్తుంది గదా! అవును సార్. అట్లానే మీ మనసులో మీరొక నీడ్ ఉంది. ఇది రూమ్ అనేది నీట్‌గా, ఆర్గనైజ్డ్‌గా ఉండాలి. ఆ! అవునా? ఈ అవసరం అవును. ఎవరిది? నాదే సార్. నాదే. ఎప్పుడైతే మన అవసరాలు తీరట్లేదో, అప్పుడు హ్మ్. మనలో ఈ నెగెటివ్ ఫీలింగ్స్ అనేది వస్తున్నాయి. ఈ అన్‌హెల్ప్‌ఫుల్ ఫీలింగ్స్ అనేది. ఓకే సార్. ఫస్ట్ ఈ వాస్తవాన్ని కనిపించాలి సంబంధంలో. ఎప్పుడైతే ఈ వాస్తవం కనిపించలేదో, అప్పటి వరకు ఈ బ్లేమ్ గేమ్ అనేది సంబంధాల్లో నడుస్తూనే ఉంటదండి. ఓకే సార్. ఇంకో విషయం, మీరు మాట్లాడుతున్న విధానం వల్ల ఆ అవసరం తీరే అవకాశం ఉందా? ఇప్పుడు మీకు ఆల్రెడీ లోపల కోపమొచ్చేసింది, చిరాకొచ్చేసింది. హ్మ్. అప్పుడు ఆ సిట్యుయేషన్‌లో మన బిహేవియర్ వల్ల హ్మ్. అవతల వాళ్ళకి ఏ పని చేయాలని అర్థమయ్యే అవకాశం ఉంటుందా అప్పుడు? ఆహా! అవుతుందా? ఉండదు. పనవుతుందా? అవ్వదు. అవ్వట్లేదు. ఎందుకు? ఫస్టే మనం చూసే విధానంలో మనం డిస్టర్బ్ అయిపోయాం. హ్మ్. నీ వల్లే ఇదంతా జరుగుతుంది. నీ వల్లే నాకు కోపమొస్తుంది. నువ్వు సరిగ్గా చేస్తే ఇలా ఉండదు. ఇక్కడేనా స్టార్ట్ అవుతుంది పాయింట్? అవును సార్.
ఈ ఫస్ట్ అండి ఏంటంటే ప్రాబ్లమ్ బయట ఉంది. అండ్ నౌ మనం చూసే విధానం వల్ల ప్రాబ్లమ్ మనలో కూడా స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు బయట రూమ్ సరిగ్గా ఉంది అని అంటలేదండి. కానీ ఇప్పుడు యెస్ సార్. రూము సరిగ్గా లేదు. మన మనసు సరిగ్గా లేదు. అవును. అవునా కదా! అవును సార్. ఫస్ట్ ఏది సెట్ అవ్వాలి? మనం సెట్ గావాలి. ఆ! మనలో భావం సెట్ గావాలి. ఆ! అయితే మనం ఏం చేయాలి బయట ప్రాబ్లమ్ సాల్వ్ చేయటానికనేది ఆలోచించగలదు మైండ్. ఇప్పుడేమవుతుందంటే ఆల్రెడీ మనం డిస్టర్బ్ అయిపోయాము. ఈ హ్మ్. డిస్టర్బెన్స్‌లో ఏదో మాట అనేస్తున్నాము. దాన్ని అవతల వాళ్ళు పట్టుకుంటున్నారు. అసలు ఎందుకు మొదలుపెట్టామో అది మర్చిపోయాం ఇద్దరం. అవును సార్. ఇంకా టాపిక్ ఇంట్లో ఈ డీవియేట్. స్పైరలింగ్ అనేది నడుస్తూనే ఉంది. ఒక దాని మీద ఒకటి, ఒక దాని మీద ఒకటి. అవును. యెస్ సార్. సో, ఫస్ట్ క్వెషన్ మనం అడగాల్సింది, ఆ మనిషి పట్ల నా మనసులో ఈ స్నేహభావం ఇందాక ఫ్రెండ్లీగానే చెప్తున్నాను అన్నారు కదా! యెస్ ఈ సార్. స్నేహభావం అనేది ఉందా? ఏంటి స్నేహభావం అంటే? ఆ మనిషి ఎలా ఉన్నాడో అలా యాక్సెప్టెన్స్ అనేది, ఫీలింగ్ ఆఫ్ యాక్సెప్టెన్స్ అనే ఫీలింగ్ ఉందా? యెస్ సార్. ఫస్ట్ మనం చెక్ చేసుకోవాలి ఇది. ఆ మనిషి పట్ల మనం ఏ ఫీలింగ్‌తో ఉన్నాం. ఓకే సార్. సెకండ్ చెక్ చేసుకోవాల్సింది ఆ మనిషి ఉద్దేశాన్ని అనుమానిస్తున్నారా? సామర్థ్యాన్ని అనుమానిస్తున్నారా? ఓకే సార్. ఓకే. దేన్ని అనుమానిస్తున్నారు ఇప్పుడు ఆ సిట్యుయేషన్‌లో? ఆ! ఉద్దేశాన్ని. హ్మ్. కావాలని ఇలా చేస్తున్నాడా? హ్మ్. అతనికి సరిగ్గా పెట్టుకోవడం అవ్వట్లేదా? చే తెలియట్లేదా? హ్మ్. ఎలా ఏం చూస్తున్నాం? యెస్ సార్. మరలా మరలా కావాలని ఎన్ని సార్లు చేస్తున్నారు. చెప్పినా హ్మ్. ఇలానే చేస్తున్నాడు. చేస్తున్నారు ఆ! ఆ! అలా సరిగ్గా చేయలేకపోతున్నాడా? అవును సార్. ఉద్దేశాన్ని ఏంటి? అనుమానిస్తున్నారు. రియాలిటీ ఏంటి? సామర్థ్యమే. సామర్థ్యం లేకపోవటం. ఆ! ఆ సందర్భంలో ఈ రియాలిటీ మీకు కనిపిస్తుందా? కనిపిచ్చదు. ఇప్పుడు గాదు. ఆ టైంలో. త ఈ ఈ ఆ టైంలో అరుస్తున్నట్టు. అవును సార్. గొడవే ఉంటది. అంటే ఆ! ఇది అండర్‌స్టాండ్ చేసుకోకుండా ఒకళ్ళకొకళ్ళు బదులిచ్చుకోవటమే ఉంటది గానీ, అండర్‌స్టాండింగ్ ఉండదు. హ్మ్. దానివల్ల మీరు హ్యాపీగున్నారా? హ్మ్. దేవుని సార్. హ్మ్. సో, ఫస్ట్ క్వెషన్ ఇదేనండి. ఈ స్లైడ్‌లో ఈ మొట్టమొదటి లైన్ అర్థం అవ్వాలండి. ఇది అర్థం కాకుండా రెండోది చేయటం చాలా కష్టం. సో, లాస్ట్ వీక్ సుమన్ గారు రైజ్ చేసిన దాంట్లో చాలామంది చాలా హ్మ్. షేర్ చేశారు గదా! ఎ ఎదుటి మనిషికి ఏదైనా చెయ్యటం అనేది వ్యక్తపరచడం లాంటిది. ఆ భావాన్ని వ్యక్తపరచడం, ఎక్స్‌ప్రెస్ చేయటం. ఫస్ట్ మనలో భావం ఉంటుందా ఆ మనిషి పట్ల? ఆ భావం లేకుండా వ్యక్తపరచడానికి వెళ్ళినప్పుడు, ఎప్పుడైతే ఎదుటి మనిషి లోపాలు కనిపిస్తాయో, అప్పుడు మళ్ళీ మనం కంప్లెయింట్ బిజినెస్‌లోకెళ్ళిపోతాం. యెస్ సార్. సో, ఇప్పుడు దానివల్ల ఏమవుతుందంటే ఇంట్లో ఎస్పెషల్‌గా క్లోజ్ రిలేషన్‌షిప్స్‌లో ఈ పేరెంట్స్‌తో గానీ, లైఫ్ పార్ట్నర్‌తో కానీ, పిల్లలతో కానీ, అన్నదమ్ములు, అక్క చెల్లెలు సిబ్లింగ్స్‌తో కానీ, క్లోజ్ ఫ్రెండ్స్‌తో కానీ, ఈ 5, 6 మెయిన్ సంబంధాల్లో ఈ సైకిల్ రిపీటెడ్‌గా ఇలాంటివి జరగటం వల్ల వాళ్ళ మీద మనసులో ఒక ఇమేజ్ అనేది ఫార్మ్ అయిపోతుంది. ఆ మనిషిని ఇవాళ చూస్తున్న మనిషిని నిన్నటి కళ్ళతో చూస్తున్నాం. ఆ మెమరీ అనేది దాన్ని మనం క్లీన్ చేసుకోవట్లేదు. యెస్ సార్. సో, ఫస్ట్ క్లీన్ అవ్వాలండి ఇది. ఆ మనిషితో సంబంధం కావాలా? వద్దా? ఫస్ట్ ఇది ఫిక్స్ అవ్వాలి. కావాలి సంబంధం. ఏ భావంతో నేనున్నాను ఆ మనిషి పట్ల. ఈ 2 ఫిక్స్ అవ్వకుండా ఆ మనిషికి ఏదన్నా చేయటం అనేది సస్టైనబుల్‌గా చాలా కష్టం.
లోపాలే కనిపిస్తూ ఉంటాయి. ఓకే సార్. ఒకసారి దీన్ని ఆలోచించండి జయ గారు. ఓకే సార్. హ్మ్. అది. మీ కేస్ తీసుకొని నేను అందరికీ ఈ పాయింట్ ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేశానండి. సో, ఇక్కడ మీ స్ట్రగుల్స్ ఏంటి? ఆ భావం ఆ మనిషి పట్ల ఉండటం పట్ల, ఆ భావంతో ఆ మనిషి వ్యక్తపరుస్తూ, ఆ మనిషి సంబంధంలో ఆ ఎక్స్‌ప్రెషన్, ఆ వ్యక్తీకరణలో చేయటంలో మీ స్ట్రగుల్స్ ఏంటి? థ్యాంక్ యూ సార్. థాంక్ యూ జయ గారు. శ్యామలాం గారు మీరు హ్యాండ్ రైజ్ చేశారండి? నమస్తే అండి. ఇప్పుడు నమస్తే అండి. ఇప్పుడు మీరు చెప్పింది చాలా బావుందండి. ఇద్దరికీ థాంక్స్ అడిగినావిడకి మీకును. అలాగే ఆవిడేమో వేరే వాళ్ళు రూమ్ క్లీన్‌గా ఉంచట్లేదన్నారు. నాకు నేనే ఉంచుకోలేకపోతున్నాను. ఈ విషయాన్ని ఎన్నాళ్ళ మట్టో అనుకుంటున్నాను. కానీ చేయలేకపోతున్నానండి. ఇదెలాగా అని మిమ్మల్ని అడుగుతున్నాను. ఆ! తీసుకుంటాను శ్యామలాం గారు. ప్రేమ్ గారు? హ్మ్. సార్ నేను ఒకటి ఐ జస్ట్ వాంట్ టు షేర్ వన్ థింగ్. ఒక చిన్న సన్నివేశం చెప్దాం అనుకుంటున్నాను. నేను లాస్ట్ వీక్ లాస్ట్‌లో జాయిన్ అయ్యాను సార్. హరినాథ్ గారు అలా మాట్లాడినప్పుడు. బట్ ఇది రిలేట్ అవుతుందో లేదు. ఐ జస్ట్ వాంట్ టు షేర్. ఒక అహా! చిన్న ఇప్పుడు ఇదేంటంటే ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్న విషయానికి సంబంధించిందా? అవును సార్. హ్మ్. రిలేటెడే. హ్మ్. ఏం మీ లేదు. ఇప్పుడు నేను అంటే అక్కడ ఒక 3 క్వెషన్ అడుగుతున్నారా? లేతే ఇప్పుడు మీరు మీరు ఈ క్వెషన్ విషయాన్ని షేర్ అడుగుతున్నాను చే సార్. క్వెషనే ఆ! అడుగుతున్నా. ఆ! హ్మ్. ప్లీజ్ గో అహెడ్. ఆ! నేను ఒక 3 ఇయర్స్‌గా నా లైఫ్ స్టైల్‌లో చేంజెస్ తీసుకుంటూ వస్తున్నా. సో, ఒక చిన్న సన్నివేశం ఏంటంటే, ఇప్పుడు ఆహ్, టీవీ చూస్తూ, మొబైల్ చూస్తూ అన్నం తినడం అనేది ఆహ్, కరెక్ట్ కాదని నేను రిలేట్ అయ్యాను సార్. హ్మ్. సో, రిలేట్ అయ్యి నేను చేంజ్ చేసుకొని అంటే నాకంత అంతకుముందు అంతేం లేదు. సో, అలా ఉన్నా. ఇప్పుడు నేను ప్రేమపూర్వకంగా నా ఇంట్లో వాళ్ళకి చెప్పాను అలాగా. సో, దీనివల్ల సమస్యలొస్తాయి. అలా తినడం మంచి పద్ధతి కాదు అన్నాను. అంటే ఇంట్లో హ్మ్. ఉన్న నా బ్రదర్‌కి కానీ, నా మదర్‌కి కానీ ఏదైతే హ్మ్. మనం తినేటప్పుడు భోజనాన్ని ఆస్వాదించి తినాలి. మనం ఏదో చూస్తూ టీవీ చూస్తూ, మొబైల్ చూస్తూ తినడం మంచిది కాదు అని చెప్పాను. సో, హ్మ్. ఇది వాళ్ళకి నేను దానివల్ల పర్యవసనాలు కూడా చెప్పాను. ఇలా హ్మ్. ఉంటదనేసి. హ్మ్. అయినా దే డోంట్ చేంజ్ యాక్చువల్లీ. నేను వాళ్ళలా ఉన్నా కానీ ఈవెన్ టీవీ ప్లే చేసినా గాని నా పాటికి నేను తలంచుకొని తినేవాడిని. హ్మ్. సో, ఇప్పుడు వాళ్ళ సామర్థ్య లోపం అనుకోవాలా? ఎందుకంటే ఎవ్రీ టైమ్ నేను గిల్ట్ ఫీల్ అవుతున్నా. అరే! దీనివల్ల వాళ్ళు ఆహ్, ఎ మ వాళ్ళకి ప్రాబ్లమ్ అవుతుందని తెలిసి కూడా వాళ్ళు ఇలా చేస్తున్నారు. నేనేమో అక్కడ ఫ్రీగా ఉండాలి. అన్‌హెల్తీగా ఉండిపోతున్నా. ఆ ఫీలింగ్‌ని హ్మ్. తీసుకోలేక. హ్మ్. సో, హ్మ్. ఇలాంటప్పుడు ఎలాంటి రోల్ ప్లే జేసుకోవాలి? అంటే మనం చెప్తున్నాము హ్మ్. ప్రేమగానే దాని పర్యవసనాలు గూడా జెప్తున్నాం. స్టిల్ దే డోంట్ వాళ్ళు వాళ్ళకి నచ్చినట్టే టీవీ చూస్తూ తినడం కానీ అలాగే ఉన్నాయి హ్యాబిట్స్‌లో. సో, హ్మ్. హ్మ్. ఇలాంటప్పుడు మనం ఎలాగా ఆహ్, అదండి. ఒక్కసారి మీ భావాన్ని చెక్ చేయండి. వాళ్ళ పట్ల మీ భావం అనేది స్థిరంగా ఉంటుందా? పోతుందా? వాళ్ళ పట్ల నాకా? హ్మ్. ఏ భావంతో చెప్తున్నారు? మీరు వర్క్‌షాప్ అటెండ్ అయ్యారా ప్రియం గారు? అటెండ్ అయ్యాను సార్. అంటే ప్రేమపూర్వకంగానే చెప్తున్నాను సార్. అంటే లైక్ ఓకే. సో, లెట్స్ చెక్ ఇట్. ఇప్పుడు ఈ భావం ఎప్పుడు ఇప్పుడు భావంతో స్టార్ట్ చేస్తున్నాను చెప్పినప్పుడు. ఎప్పుడు ఈ భావం అనేది కోల్పోతున్నారు? అంటే వాళ్ళు చెప్పిందది అది జరగనప్పుడు చెప్పింది జరగట్లేదు. ఓకే. కొంచెం జాగ్రత్తగా మిమ్మల్ని మీరు చూసుకొని ట్రై చేయండి. ఓకే. ఏం జరగాలి? ఏం జరగాలంటే లైక్ నేనొక చెప్పిన విషయం పట్ల వాళ్ళకి అవగాహన తెలిసి వాళ్ళు దాని ఓకే. మీద సో, ఏంటి ఆ మనుషులు భోజనం చేసే సమయంలో టీవీ కానీ, మొబైల్ గానీ చూడకూడదు. ఇదేనా మీరు అవును. కన్వే చేయాలనుకున్నది? అవునండి. ఓకే. బట్ ఏంటి మీ నీడ్ ఏంటి ఇక్కడ? మీ అవసరం ఏంటి? అది చెప్తున్నప్పుడు మీ అవసరం ఏంటి? నా అవసరం ఎగ్జాక్ట్‌గా చెప్పాలంటే హెల్తీగా ఉండడం సార్. ఎగ్జాక్ట్ నా పర్పస్ ఏంటంటే హెల్తీగా ఉండడం. నా ఓకే. భావం. ఓకే. మీ ఫ్యామిలీ హెల్త్ అనేది మీకు అది ఇంపార్టెంట్. మీకది విలువైంది. అదేనా? యూ అవునండి. వాల్యూ యువర్ ఫ్యామిలీ హెల్త్. యెస్. ఆ! మీ అవసరం ఎప్పుడైతే తీరట్లేదో,
నా వాళ్ళు హెల్తీగా ఉండాలి అనేది, ఈ పని ద్వారా వాళ్ళు హెల్తీగా ఉండరు అనేది ఒక భయం, అంతేనా? అవునండి. ఇప్పుడు ఫస్ట్ మీలో వస్తున్న ఆ భావం ఉంది కదా వాళ్ళ పట్ల, ఆ ఇరిటేషన్ కానీ ఇది కానీ, ఇది వాళ్ళు వినట్లేదు కాబట్టి వస్తుందా, మీ మీ భయం వల్ల వస్తుందా? వాళ్ళు అంటే నా భయం సార్. నాకు భయం అంటే లైక్ వాళ్ళు మారట్లేదని భయం. దట్ నేను ఉమ్. చెప్పింది వినట్లేదు. సో అక్కడ మీ ఈ అవసరం వాళ్ళ ఆరోగ్య ఇది, ఇప్పుడు దీని మీ ఎజంప్షన్ ఉంది ఏంటి, వాళ్ళు ఇలానే కంటిన్యూ చేస్తే వాళ్ళ ఆరోగ్యం పాడవుతుంది, ఇదేనా? అవునండి. అది రైట్ కాదు. అలా చేయడం కరెక్ట్ కాదని నా ఫీలింగ్. నా ఇది భావం. కరెక్ట్ అనేది ఎవరు ఎవరు నమ్ముతున్నారు? నేను నమ్ముతున్నాను. హా. ఎవరు నమ్మట్లేదు? ఇంట్లో వాళ్ళు. ఇంట్లో వాళ్ళు. సో ఫస్ట్ ఒకటి విషయము, రెండోది భావం, ఈ రెండు అంశాలు ఉన్నాయి కదా. ఇప్పుడు మీరు వాళ్ళకి చెప్తున్నప్పుడు వాళ్ళు వినలేదు, అప్పుడు మీ భావం స్థిరంగా ఉందా, మీ భావం కూడా మారిపోతుందా వాళ్ళ పట్ల? స్థిరంగానే ఉన్నాయి. మీరు కామ్గానే లోపల వాళ్ళ పట్ల అదే భావంతో ఉన్నారా? అవును సార్. మరలా చెప్పండి, ఇబ్బంది ఏమొస్తుంది? ఇబ్బంది లేదు. చెప్తున్నా అదే అదే వాళ్ళ సామర్థ్య లోపమా అనిపిస్తుంది. నేను చెప్తూనే ఉన్నా ఎవ్రీడే. వాళ్ళ సామర్థ్య లోపం, వాళ్ళకి చెప్పగలిగే అంత సామర్థ్యం మీ దగ్గర ఉందని మీరు అనుకుంటున్నారా? వాళ్ళకి లేదు లేదు. అర్థమయ్యే అదే. విధంగా, అదే ఎవ్రీడే చెప్తున్నాను. వాళ్ళకి అర్థమయ్యే విధంగా చెప్తున్నారా, మీకు వచ్చినట్టు చెప్తున్నారా? వాళ్ళకి అర్థమయ్యేలా ట్రై చేసి చెప్తున్నాను సార్. నాకొచ్చినట్టు ఫస్ట్ చెప్పేవాడిని. వాళ్ళకి అర్థమయ్యేలా కూడా ట్రై చేస్తున్నాను. ఓకే. మరి ఇక్కడ మీకు పెయిన్ ఎక్కడి నుంచి వస్తుంది? అయినా అర్థం చేసుకోవట్లేదని మళ్ళీ భావం అలా వచ్చేస్తుంది. ఇంకా ఎలా చెప్పాలి? ఇంతగా చెప్తున్నాం కదా! ఉమ్, ఇంకా ఎలా చెప్పాలి అన్నప్పుడు ఏం చేయాలో ఆలోచిస్తాం, కానీ పెయిన్ ఎక్కడి నుంచి వస్తుంది, బాధ ఎక్కడి నుంచి వస్తుంది మనసులో? అది జరగట్లేదు కదా! మనం చెప్పినా వినట్లేదు కదా! అనే భావం వల్ల ఉమ్, వస్తుంది. ఎప్పటికి జరగాలి? లేదు, వాళ్ళు ఎప్పుడు అర్థం జరుగుతుంది? చేసు ఎప్పుడు అది జరుగుతుంది? వాళ్ళ బిహేవియర్లో మార్పు అనేది ఎప్పుడు జరుగుతుందని మీకు మీ అంచనా? ఏదో ఒక రూపంలో వాళ్ళు రియలైజ్ అవ్వాలి. అంటే నేనొక ఒక ఒక దారి ద్వారా నేను రియలైజ్ అయ్యాను. అలాగే వాళ్ళ లైఫ్‌లో కూడా జరగాలి. సో, నాకు ఓకే. తెలిసి నేను ఇలా చేస్తున్నాను. అందుకని వాళ్ళు వాళ్ళకి ఏ రియలైజ్ రూపంలో అయినప్పుడే కదా వాళ్ళ బిహేవియర్ మారేది. ఓకే. ఇప్పుడు వాళ్ళు రియలైజ్ అవ్వటానికి మీరు చేయగలిగింది చేస్తున్నారు, అవునా? నేనొక మార్గం నాకు ఆ, తెలిసి. మీకు తెలిసింది చేస్తున్నారు, పని అవ్వట్లేదు. మీ చేతుల్లో ఉన్నదేంటి? మళ్ళీ మళ్ళీ చెప్పడమే. మళ్ళీ మళ్ళీ వచ్చినట్టు చెప్పటమా, వాళ్ళకి అర్థమయ్యే విధంగా చెప్పడానికి ట్రై చేయటమా? వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పడమే. మళ్ళీ మళ్ళీ మీ అంటే వల్ల అవ్వట్లేదు, మీ దగ్గర ఉన్న ఇంకో చాయిస్ ఏంటి? మళ్ళీ మళ్ళీ చెప్పడమే. ఇంక నేనింకా నా దగ్గరున్న నేను ఆ, చెప్పగలగడమే వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పగలగడమే నా దగ్గరున్న వెపన్. ఇంకా నేనేం చేస్తా అంటే లైక్ ఇంకా ప్రాక్టికల్‌గా దాని పర్యవసనాలు కూడా చెప్తున్నాను. ఆలోచించారా? ఇంకా వేరే వేరే ఆప్షన్స్ ఏంటి మీ దగ్గర ఉన్నవి? మీరు చెప్తున్నారు ఒకటి, వేరే ఆప్షన్స్ ఉన్నాయా వాళ్ళకి? ఇప్పుడు ఏది ఇంపార్టెంట్, మీరు చెప్పటం ఇంపార్టెంటా, వాళ్ళకి అర్థం అవటం ఇంపార్టెంటా? అర్థమవ్వడం ఇంపార్టెంట్. నేను ఆ విధంగా ఆలోచించింది నాలాగే కొద్దిమంది చేంజ్ అయ్యి ఉంటారు కదా! సో, వాళ్ళతో కూడా అంటే లైక్ వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా ముందు ఇలా ఉన్నాము. మేము ఇలా అలా ప్రయత్నం కూడా చేశాను ఆలోచన వచ్చినప్పుడు. వాళ్ళు కూడా మాట్లాడారు. అయినా ఆ, వీళ్ళు విన్నారంతే. ఉమ్. సో ఇప్పుడు వేరు వేరు మార్గాల ద్వారా కూడా వాళ్ళకి అర్థం చేయించవచ్చు కదా. అవును. చేయించొచ్చు. ఆ, నా సో ద్వారానే మారాలని లేదు కంపల్సరీ. ఎగ్జాక్ట్లీ. సో ఈ రెండు పనులు జరిగినప్పుడు పెయిన్ ఉండదు ప్రేమ్ గారు. ఒకటి, వాళ్ళ పట్ల మన భావం అనేది స్థిరంగా ఉండటం. ఇప్పుడు మనం ఎక్కడ కోల్పోతామంటే ఫ్యామిలీలో, ఆ గ్రౌండ్ ఎప్పుడు మిస్ అవుద్ది అంటే, నేను నీ వెల్ విషర్ని అనేది కమ్యూనికేట్ అవ్వదు ఏదో ఒక సందర్భంలో. మనకు అసహనంతోనో కోపంతోనో
ఈ బాత్తోనో ఏదో మాట అనేస్తూ ఉంటాం. ఒక బ్లేమ్ గేమ్‌లో ఉంటాం అనమాట. ఒక బ్లేమ్ గాని, లేబుల్ చేయటం గాని, నువ్వు రైటు, నేను రైటు, నువ్వు రాంగ్ అని ప్రూవ్ చేయటం గాని, ఈ సైకిల్‌లో అవతల వాళ్ళు మనం చెప్పేది నా మంచికే చెప్తున్నాడనే ఫీలింగ్ పోతది అవతల మనిషిలో. హ్మ్. అది ఎంత గొప్ప విషయమైనా, ఈ ఫీలింగ్ అనేది పోయినప్పుడు, ఈ ట్రాన్స్‌మిషన్ అంటే ఆ మెసేజ్ అనేది చేరట్లేదు అవతల మనిషికి. మనం అనుకుంటున్నాం నేను చెప్తున్నానని. మధ్యలో వాళ్ళెప్పుడో ఒక గోడ కట్టేసుకున్నారు. ఎందుకు? వాళ్ళు ఫస్ట్ ఏదో టైంలో వాళ్ళు ఇది విన్నారు. నాకు రైటు, నీవు రాంగు. నాకు రైట్ ఏంటో తెలుసు, నీకు తెలీదు. నువ్వు తప్పు, నేను రైట్. ఇలాంటివి ఏవో కమ్యూనికేట్ చేసేస్తాం. ఈ ఫీలింగ్ అనేది ఎప్పుడైతే పోతుందో, నువ్వు నా వెల్ విషర్ అని లిజనింగ్ అనేది స్టాప్ అయిపోతుంది. ఇది ఫస్ట్ ఇక్కడ చెక్ చేసుకోవాలి. మనం ఏమన్నా అలా కన్వే చేస్తున్నామా? ఆ భావంలో ఏదన్నా మిస్ అవుతుందా? రెండో చోట చెక్ హ్మ్. చేసుకోవాల్సిందేంటంటే, ఆ మనిషి యొక్క పాత్రతా యోగ్యత పట్ల మీ అవగాహన. ఎంత ఇప్పుడు మీ అలవాట్లు కూడా కొన్ని ఉంటాయి గదా! మార్చుకోలేకపోతున్నవి. హ్మ్. ఇందాక మేడం గూడా అడుగుతున్నారు. సో, ఇప్పుడేంటంటే ఒక విషయాన్ని మనం మరలా ఒక హ్యాబిట్ అయినప్పుడు అది అంత తొందరగా పోదు. తెలుసుకోవటం ఒకటి, చేయగలగటం ఒకటి. ఇప్పుడు జీవనవిద్య వర్క్‌షాప్ మనందరం అటెండ్ అయ్యాం. చాలా విషయాలు విన్నప్పుడు చాలా మంచిగా అనిపించినియి. విన్నప్పుడు చాలా బాగుంటుంది. కానీ చేయలేకపోతాం. వ్యాయామం చెయ్యాలి. బాగా అనిపిస్తది. కానీ చేయగలుగుతున్నామా? రెగ్యులర్‌గా చేయగలుగుతున్నామా? సో, ఈ కష్టాలు మనకు తెలుసు గదా! ఈ గ్యాప్. ఇది చూడగలిగినప్పుడు మనలో ఈ కరుణ అనే భావం ఉంటదండి. ఇప్పుడేమవుతుందంటే, మనం వాళ్ళ పరిస్థితిని నోటితో చెప్తున్నాం గానీ, నాకు వాళ్ళ సామర్థ్యం నాకు తెలుసు, అర్థం చేసుకుంటున్నానని కానీ, రియల్‌గా అర్థం చేసుకోవట్లేదు మనం. వాళ్ళు ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నారు? హెల్ప్‌లెస్‌నెస్ అంటారండి. వివస్త అంటారు. అంటే ఒక మనిషి తనకి రైట్ అని తెలిసినా కానీ, ఆ రైట్ చేయలేని పరిస్థితి. హ్మ్. అలవాట్లన్నీ అలానే ఉంటాయండి. ఏంటంటే దానికి వాతావరణం మారాలి. దానికి ఇన్‌పుట్ రావాలి. ఆ మనిషి డిసైడ్ అవ్వాలి. ఈ పని, ఈ పని కాదు అనేది. మూడోది మనం ఎక్కడ మిస్టేక్ చేస్తామంటే టీవీ చూడొద్దు, మొబైల్ చూడొద్దు తినేటప్పుడు. ఇది నిరర్ధక భాష అండి. వద్దు, వద్దు, చెయ్యొద్దు అనేది నిరర్ధక భాష. సార్థక భాష ఏంటంటే ఒక పని చేసేటప్పుడు ప్రశాంతంగా చేయటం వల్ల ఎస్పెషల్‌గా భోజనం లాంటివి ఆరోగ్యానికి మంచిది. ఇది సార్థక భాష. అంటే ఏది చెయ్యాలి అనే దాని మాట. ఇప్పుడేమవుతుందంటే ఏది చెయ్యొద్దనేది అగైన్ అండ్ అగైన్ చెప్పటం వల్ల ఏది చెయ్యాలి అనేది కమ్యూనికేట్ అవ్వట్లేదు చాలా సార్లు. చెప్పులు ఇలా పెట్టొద్దు. ఈ వస్తువు ఇక్కడ పెట్టొద్దు. ఇప్పుడు మన భాష చూడండి ఒకసారి. చాలా సార్లు చెయ్యొద్దు అనే భాష ఉంటుంది. ఏది చెయ్యాలి? అది ఎందుకు ఇంపార్టెంట్ అనేది ఇది కన్వే అవ్వట్లేదు. ఓకే. సో, ఫోర్త్‌దండి. వాళ్ళు టీవీ చూసినా, చూడకపోయినా ఇప్పుడు ఆ సంబంధం కావాలా? వద్దా? కావాలి సార్. ఆ! ఇది ఇంపార్టెంట్ అండి. ఈ మనిషి నా వెల్ విషర్ అనేది ఫస్ట్ అది ఫిక్స్ అవ్వాలి. అది ఎప్పటి వరకైతే ఫిక్స్ అవ్వదో, ఈ కరెక్షన్ బిఫోర్ కనెక్షన్ ఇది మనం చేస్తుంది. సో, నేను వర్క్‌షాప్‌లో కూడా చెప్తాను గదా! కనెక్ట్ ఫస్ట్, దెన్ కరెక్ట్. హ్మ్. సో, లాస్ట్‌దేంటంటే ఇక్కడ మనకొక టైమ్ లైన్‌లు ఉంటాయండి మన మైండ్‌లో. ఏంటి? నేను 4 సార్లు చెప్పంగానే పనైపోవాలి. లేదు కొన్ని రోజుల్లో ఈ విషయం జరగాలి. ఒక మనసులోనే ఒక టైమ్ లైన్ పెట్టుకున్నాం. భౌతిక ప్రపంచంలో టైమ్ లైన్స్ వర్క్ అవుతాయి.
కానీ సెల్ఫ్ మీద పనిచేసేటప్పుడు ఎప్పుడు కూడా టైం లైన్స్ పనిచేయవు. సెల్ఫ్లో చేంజ్ రావటం టైం పడుతుంది. అండర్స్టాండింగ్లో చేంజ్ రావటం టైం పడుతుంది. ఎఫర్ట్ కావాలి దానికి. కొన్నిసార్లు మనం అనుకున్న దానికన్నా తొందరగా అవుతుంది, కొన్నిసార్లు చాలా టైం పట్టవచ్చు. ఈ భావం అనేది సరిగ్గా ఉన్నప్పుడు ఎన్నిసార్లు చెప్పాము, ఎంత టైం చెప్పాము అనేది కౌంట్ అవ్వదండి. ఇప్పుడు మనలో అసహనం ఎందుకు వస్తుందంటే, ఇక్కడ ఒక 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 అసహజమైన ఒక టైం లైన్స్ పెట్టేసుకున్నాం మన మనసులో. దాంతో ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తూ ఉంటుంది. సో అర్థమైంది కదా ప్రేమ్ గారు? మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి ఈ పాయింట్స్లో. ఫస్ట్ ఈ భావం అనేది స్థిరంగా చేయడానికి ట్రై చేద్దాం, తర్వాత ఎక్స్ప్రెషన్. ఎస్, అర్థం. థ్యాంక్ యూ. వాళ్ళు ఎండ్ ఆఫ్ ద డే ఈ క్లారిటీ ఉందా, వాళ్ళు టీవీ చూసినా చూడకపోయినా దే ఆర్ మై రిలేటివ్. ఐ హ్యావ్ మై రెస్పాన్సిబిలిటీ టు హెల్ప్ దెమ్ టు అండర్స్టాండ్ వాట్ ఈజ్ రైట్. ఏది Sure. రైట్ అని ఎదుటి వాళ్ళకి చెప్పే బాధ్యత ఉంది, ఎందుకంటే నాకు తెలుసు కాబట్టి. అది ఎంత టైం పడుతుంది అనేది డిపెండ్స్ ఆన్ అదర్ పర్సన్స్ ఎబిలిటీ కదా. మనకి ఒక ఎబిలిటీ ఉంది, అవతల వాళ్ళకి ఒక స్థితి ఉంది. ఉమ్. ఇలాంటి విషయాల్లో అండి చాలా భయాలు ఉంటాయి మనకి. ఎస్పెషల్గా ఫ్యామిలీ క్లోజ్ పీపుల్తో ఈ భయాలు చాలా ఉంటాయి అన్నమాట. 90% ఆఫ్ ఫియర్స్ అండి, 90% వరకు ఈ భయాలు ఏవి నిజం అవ్వవు. ఒక 10% నిజం అవుతాయి. మనం ఏమి చేయలేం. ఓకే. సో ఎప్పుడైతే ఈ రియాలిటీ చూస్తామో మనలో ఫస్ట్ ఈ ఎజిటేషన్ తగ్గుతుందండి. మనం ఎజిటేషన్లో ఉండి ఎదుటి వాళ్ళకి హెల్ప్ చేయగలగటం అనేది సాధ్యమయ్యే పని కాదు. ఎస్పెషల్గా బాగా క్లోజ్ పీపుల్తో. సో ఇప్పుడు ప్రేమ్ గారి ద్వారా హెల్ప్ తీసుకొని నేను అందరికీ ఇది రిమైండ్ చేస్తున్నానండి. ఈ స్టెప్స్లో ఎక్కడ మిస్ అవుతున్నాం అనేది చెక్ చేసుకోవాలి మనం. ఏ స్టెప్ మిస్ అవుతుంది మన వాళ్ళ కోసం మనం పనిచేద్దామని అనుకున్నప్పుడు, ఎక్కడ ఆ భావాన్ని కోల్పోతున్నాము, లేదు ఏమైనా ఆర్టిఫిషియల్ టైం లైన్స్ పెట్టుకున్నామా, నేను చెప్తేనే వినాలి అనేది అని పెట్టుకున్నామా, ఒక వాతావరణాన్ని క్రియేట్ చేస్తున్నామా, వాళ్ళ సామర్థ్యాన్ని సరిగ్గా అంచనా వేయగలుగుతున్నామా. ఈ అంశాలన్నీ ఎప్పుడైతే మైండ్లో ఉంటాయో, బయట ప్రాబ్లం సాల్వ్ అయినా అవ్వకపోయినా మన లోపల ప్రాబ్లం అనేది ఎస్కలేట్ అవ్వట్లేదండి, పెరగట్లేదు. సో ఇందాక జయ గారు, ఇప్పుడు ప్రేమ్ గారు, థ్యాంక్ యూ అండి మీ ఇద్దరు. అంటే ఈ డిస్కషన్ అనేది, ఇప్పుడు నా రిక్వెస్ట్ ఏంటంటే, మీ లైఫ్లో ఇది అప్లై చేసినప్పుడు మీరు మీ సంబంధాల్లో ఈ భావాన్ని ఎక్స్ప్రెస్ చేయాలని వెళ్తున్నప్పుడు మీరు ఫేస్ చేస్తున్న ఛాలెంజెస్ ఏంటి, ఒకసారి మీరు ఎగ్జామిన్ చేసుకుంటే ఏ స్టెప్ మిస్ అవుతుంది మీలో, ఒకసారి అందరు రిఫ్లెక్ట్ అవ్వండి. జయ్ గారు, మీరు హ్యాండ్ రైజ్ చేశారా మేడం? లేదు సార్. ఇక్కడ జయ ముత్యాల అని ఇంకో జయ గారు. ఓకే సార్. ఓకే. ఓకే. ఎనీ అదర్ క్వశ్చన్స్ అండి? శ్రీలత గారు ఇందాక అన్మ్యూట్ చేశారు, హ్యాండ్ రైజ్ చేశారు. సార్ అదే ప్రాబ్లమ్స్ ఏం ఫేస్ చేస్తున్నారు అన్నది చెప్పమన్నప్పుడు రైజ్ చేశాను సార్. కానీ మీరే చెప్పేశారు సార్. సో అంతే సార్, ఇంకేం లేదు సార్. అందరి ప్రాబ్లమ్స్ అక్కడే సొల్యూషన్ అండి. ప్రాబ్లం వే ఆఫ్ బయట ఎక్స్ప్రెషన్ తేడా ఉంటుందమ్మా, ఒకసారి చెప్పండి మీరు అనుకున్నది కూడా. హనుమంతరావు గారు, ఆ అమ్మాయి చెప్పేది ఎక్స్ప్రెషన్ తేడా ఉంటది కాబట్టి అమ్మాయి ఆ, ఏం అడగాలనుందో చెప్తే ఎక్స్ప్రెషన్ మనకు అర్థం అవుతుంది. ఓకే.
శ్రీలత్ గారు మీ కాంటెక్స్ట్ అంటే షేర్ చేయండి. ఆహ్, భావం మిస్ అయిపోతుంది సార్. ఉమ్, ఉమ్, ఆహ్, ఆ ఇరిటేషన్ అవన్నీ వచ్చినప్పుడు ఆ భావం మిస్ అయిపోతోంది. ఉమ్, 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 చెప్పే పద్ధతి మారిపోతుంది. దానివల్ల కనెక్షన్ పోతోంది. ఉమ్, కానీ ఉమ్, ఒక్కసారి కనెక్షన్ పోయిన తర్వాత మళ్ళీ మంచి భావం పెట్టుకొని ప్రయత్నించినా అది జరగట్లేదు. ఉమ్, ఉమ్, అంతే సార్. ఉమ్. ఇది దీనికి ఎఫర్ట్ కావాలండి. దీనికి మన ఎఫర్ట్ కావాలి. ఎందుకు అంటే ఈ రియాలిటీ మనకు కనిపించాలి. ఇప్పుడు ఈ స్లైడ్ కనిపిస్తుంది కదా, మీరు ఫస్ట్ కమిట్ అవ్వాల్సింది మీ హ్యాపీనెస్ కోసం. ఈ భావాలు నాలో ఉంటే నేను సంతోషంగా ఉంటాను. ఫస్ట్ ఈ వాస్తవం కనిపించాలి మనకి. ఇక్కడ మనం ఏ దేశ సేవ చేయట్లేదు, ఏ త్యాగాలు చేయట్లేదు. నా మనసులో భావం పోయినప్పుడు నేను అసంతోషంగా ఉన్నాను, నాలో అసంతృప్తి వస్తుంది. అది నాకు అంగీకారం కాదు. ఈ వాస్తవాన్ని ఎప్పుడైతే చూస్తానో మన పట్ల, మన భావం పట్ల బాధ్యత తీసుకుంటాం మనం. శివ గారు గుడ్ మార్నింగ్ సార్. నమస్తే అజయ్ గారు, బాగున్నారండి? చాలా చాలా రోజులు కలిశారు. ఈ ఈ ఈ ఫీలింగ్స్ మొత్తం ఓకే, కానీ నేను విశ్వాసం దగ్గరే కొంచెం మనం ఎప్పుడు మాట్లాడుకుంటా ఉంటాం. ట్రస్ట్, ఆ ట్రస్ట్లో ఇక్కడ ఏంటంటే యాజ్ ఇట్ ఈజ్గా బాగా లోతుగా అర్థం చేసుకోవాలి మనం. ఏంటంటే అర్థం చేసుకోవాల్సింది ట్రస్ట్లో 2 విషయాలు. ఇది టైం ఉందని ఎవరు మాట్లాడతలేదు, నేను మాట్లాడుతాను సార్ శివ గారు. లేదండి, చాలా మంది హ్యాండ్ రైజ్ చేస్తున్నారు. మీ సరే, క్వశ్చన్ ఏమన్నా ఉంటే అడగండి. ఉందిగా క్వశ్చన్. అంటే నేను ఎప్పుడు చెప్పేది యాక్చువల్గా నేనంటే ఖాళీ ఉందలే అని డిస్కస్ చేద్దాం అనుకున్నా. నేను మిగిలిన వాళ్ళకి ఇవ్వండి సార్ అవకాశం. ఉమ్. ఆ, సో శ్యామలామ్మ గారు, మీరు అడిగిన క్వశ్చన్కి ఇప్పుడు ఏదైతే ఎదుటి మనిషిని చూడమని మనం ప్రపోజ్ చేస్తున్నామో అదే దృష్టి మనకి మనం కూడా అప్లై చేసుకోవాలండి. ఏ, ఏంటంటే ఈ బాధ ఎక్కడి నుంచి వస్తుందంటే ఉమ్, ప్రస్తుతానికి మనం కూడా చేయగలిగిన దానికన్నా ఎక్కువ చేయాలి అని అనుకుంటున్నాం కదా. ఆ, సో ఇప్పుడు మనకి ఇ- ఇల్లు కానీ వస్తువులు కానీ సరిగ్గా పెట్టుకోవాలి అనేది కోరిక. ఆయ్, కానీ ఆ కోరిక అన్ని నెరవేర్చుకునేగలిగే సామర్థ్యం, ఉమ్, ఈ సామర్థ్యం గురించి ఒక అంచనా ఉంటుంది మనకి. ఉమ్, చాలాసార్లు ఈ అంచనా అనేది సరిగ్గా ఉండదు. ఉమ్, మనకి తక్కువ ఎబిలిటీ ఉండి ఎక్కువ చేయాలి అని అనుకుంటాము. ఆయ్, ఎప్పుడైతే అగైన్ అండ్ అగైన్ చేయలేకపోతామో మన గురించి మనం కూడా హార్ష్గా జడ్జిమెంట్ చేసుకుంటాం. ఉమ్, అక్కడ బాధేస్తూ ఉంటుంది. ఉమ్, అది ఏంటంటే ఇది ఏదైతే ఎదుటి వాళ్ళతో హార్ష్గా ప్రవర్తిస్తామో అట్లానే మన పట్ల కూడా మనం హార్ష్గా ప్రవర్తిస్తాం. ఉమ్, ఈ యాక్సెప్టెన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మనం ఉమ్, సరే, నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, జాగ్రత్త చెప్పండి. ఆ, మీకు బాగా ఉమ్, ఆత్మీయంగా ఉండే ఒక స్నేహితురాలు, ఉమ్, ఆమె ఒక తప్పు చేసింది. ఉమ్, ఆ తప్పు పని వల్ల ఒక నష్టం జరిగింది. ఉమ్, బాధపడుతుంది ఆమె బాగా. ఉమ్, ఉమ్, మీకు బాగా బాగా కావాల్సిన ఆమె. ఏ, ఆమెకి ఏం చెప్తారు? ఆమె వచ్చి మీతో మాట్లాడుతుంది ఒక వెల్విషర్గా, ఉమ్, ఒక క్లోజ్ ఫ్రెండ్గా. ఉమ్, ఆ సందర్భంలో ఉన్న వ్యక్తికి మీరు చెప్పే ఒక 2-3 ఉమ్, మాటలు చెప్పండి. ఆ, బాధపడి చేయలేము, అయిపోయిందని మళ్ళీ సర్దిద్దుకోలేము. ప్రజెంట్ సరిగ్గా చేసుకోవాలి. హ్మ్. ఇంకేం చెప్తారు? యాజ్ ఎ వెల్విషర్గా, యాజ్ ఎ క్లోజ్ ఫ్రెండ్గా.
అవసరమైతే హెల్ప్ చేస్తాను అంటాను. ఓకే. ఉమ్. ఆ తప్పు మీ ఫ్రెండ్ కాదు, మీరే చేశారు. ఆయ్. దానివల్లే నష్టం కలిగింది. అవునండి. అప్పుడు సాధారణంగా మీ మనసులో వచ్చే మాటలు ఎలా ఉంటాయి? ఆలోచనలు? చేద్దాం అనుకుంటున్నాను, చేయలేకపోతున్నాను. ఆ, ఇంతే, ఇలాగే ఉంది. అది ఫిజికల్ గానా మెంటల్ గానా అనుకుంటాను. ఒక్కొక్కసారి బద్ధకం కూడా అనిపిస్తుంది అనమాట. అంటే ఫిజికల్ గా బాగానే ఉన్నా బద్ధకం వస్తుంది. ఇప్పుడు ఇలాంటి తప్పే మీతో జరుగుతుంది అనుకోండి, ఆయ్. ఇంతే కైండ్‌నెస్‌తో, ఇంతే దయతో ఉమ్. మరి మాట్లాడతారా మీతో మీరు? మాట్లాడలేమండి. ఆ! కదా! ఉమ్. ఆ! ఈ గ్యాపేనండి. ఉమ్. ఇప్పుడు ఇప్పుడు మీకేమి నేనేం క్లాస్ ఏం చెప్పలేదు కదా! మీరే చెప్పారు. ఒక మనిషితో నా నా వాళ్ళు అనుకున్నప్పుడు ఉమ్. ఏదైతే ఈ యొక్క వివేకంతో చెప్తున్నామో, ఏం పర్లేదులే ఉమ్. తప్పులు అందరూ చేస్తారు. ఇప్పుడు ఉమ్. ఏం చేయాలో ఆలోచించు. అవునండి. ఇప్పుడు ఇంత వివేకంతో చెప్తున్నాం గదా! ఆయ్. ఈ వివేకం అనేది మనతో వచ్చినప్పుడు మిస్ అయిపోతుంది. అవునండి. మనల్ని మనం హార్ష్‌గా నిందించుకోవటము, మన పట్ల ఉమ్. మనం ఆహ్, నిర్ణయించుకోవడం. ఒక లేబుల్ వేసుకోవటము, దీనివల్ల ఉమ్. బాధపడుతున్నాము. ఆ పనిను సరిగ్గా చేయట్లేదు. అవునండి. ఏమైనా చేయాల్సిన పని మార్చుకుంటున్నామంటే అది లేదు. ఆ, సో, ఒక్కోసారి మార్చుకుంటున్నాం కొద్ది కొద్దిగా. మళ్ళీ వెళ్ళిపోతుంది కదా! ఆ, ఈ హార్ష్‌నెస్ అవునండి. ఏదైతే ఈ బాధ ఎక్కడి నుంచి వస్తుందంటే అండి, ఉమ్. ఈ దయ అనేది మన పట్ల కూడా చూయించుకోవటం అవసరం అండి. దీన్ని ఆ. స్వీయ కరుణ అంటారు. అంటే ఎద్ ఆ ఆ, కంపాషన్ అనేది మన పట్ల మనం చూపించుకోవటం. అలాగేనండి. ఎప్పుడైతే అది చూయించుకోగలమో, ఉమ్. అప్పుడు మనము ఈ జవాబుదారీతనం అనేది వస్తది మనకి. ఉమ్. ఇప్పుడు నేను ఉమ్. మామూలుగా ఈ ఎగ్జాంపుల్స్ వర్క్‌షాప్‌లో ఇస్తూ ఉంటాను. ఇప్పుడేంటంటే ఉమ్. 6 గంటలకి నిద్ర లేచి నేను వ్యాయామం ఉమ్. చేయాలి అనుకున్నాను. ఉమ్. 6:30కి నిద్ర లేచాను. ఆయ్. ఇప్పుడు ఎంత సమయం వేస్ట్ అయింది? అరగంట. అరగంట. 6:30కి ఉమ్. లేచి నన్ను నేను తిట్టుకుంటున్నాను. "అరే! బుద్ధి లేదా? ఉమ్. ఏంది ఇలా చేశావు? కానీ ఉమ్. చూసుకోవాలి కదా! అలారం పెట్టుకోవాలి కదా సరిగ్గా. అలారం పెట్టినా కూడా ఉమ్. నువ్వే" ఉంది. అని ఇలా ఇంకొక అరగంట సేపు నా మైండ్‌లో నన్ను నేను తిట్టుకుంటూ, నన్ను నేను బ్లేమ్ చేసుకుంటూ గడిపాను. ఉ ఇప్పుడు టోటల్ ఎంత టైం వేస్ట్ అయింది? గంట వేస్ట్ అయిందండి. ఆ! ఇప్పుడు నాకో చాయిస్ ఉందా? కనీసం 6:30కైనా సరే నిద్ర లేచి చేయాల్సింది ఉమ్. చేసే ఒక చాయిస్ ఉందా నా దగ్గర? ఉందండి. ఆ! ఈ ఈ హాఫ్ అన్ అవర్ ఏదైతే పోయిందో నా చేతిలో నుంచి, నేను దాన్నేమన్నా తీసుకురాగలనా? లేదు. ఎగ్జాక్ట్‌గా ఈ రియాలిటీ అనేది కనిపించట్లేదండి. ఆ. దాంతో ఇంకొక అరగంట వేస్ట్ అవుతుంది. ఆ. ఇలా ప్రతిరోజు జరుగుతుంది. ఆ. చేయాల్సిన పని మాత్రం బాధ్యత తీసుకోవట్లేదు. ఉమ్. అండ్ ఈ హార్ష్‌నెస్ లోపల ఇలా పెరుగుతూ, పెరుగుతూ ఎప్పుడన్నా మన ఉమ్. వాళ్ళు తప్పు చేసినా గూడా దాన్ని సరిగ్గా హ్యాండిల్ ఉమ్. చేయలేకపోతాం. మనం గూడా హార్ష్‌గానే మాటలనేస్తున్నాం. ఆ. ఆ. అలా అనాలని లేదు. కానీ అవునండి. అనేస్తున్నాం. వచ్చేస్తున్నాయి. ఉమ్. చేస్తున్నాయి. ఎందుకంటే మనల్ని మనం తిట్టుకోవటం, మన పట్ల ఏమైనా హార్ష్‌గా ఉండటం కూడా ప్రాక్టీస్ చేశాం గదా! ఇక్కడ. ఆ. అదే బయటకొస్తదనమాట. ఆ. సో, ఏది చెయ్యాలి అనేది ఉమ్. ఎంత తొందరగా మైండ్‌లో కూర్చోబెడుతున్నాం. ఇంకిప్పుడేం ఉమ్. చేయాలి? ఉమ్. ఇది ఇప్పుడు అంత తొందర రావట్లేదు గదా! ఆ. ఇప్పుడు మనలో గాని, మన కుటుంబంలో గాని, మన ఉమ్. సంబంధాల్లో గాని. ఉమ్. ఒక విషయం ఒక డిఫరెన్స్ వచ్చినప్పుడు గాని, ఒక ఒక ఉమ్. తప్పు జరిగినప్పుడు గాని, ఉమ్. ఎంత తొందరగా ఉమ్. నౌ వాట్ టు డూ? ఇప్పుడు ఏం ఉమ్. చేయాలి? అనే ఉమ్. డిస్కషన్ రావట్లేదు గదా! ఆ. దాని వల్లే ఎక్కువ ప్రాబ్లమ్స్ అండి. సరేనండి. హ్మ్. బాగా అర్థమైంది. మీరు మీ పట్ల అంటే మీకు స్వీకృతి భావం. మిమ్మల్ని మీరు యాక్సెప్ట్ చేసుకోవటం. నేనివాళ అలాగే. నాకింత తెలుసు. నేనిలా ఉన్నాను. హ్మ్. ఇవాళ ఇంత చేయగలను, ఇంత చేయలేను. ఈ హ్మ్. యాక్సెప్టెన్స్ అనేది ఇంపార్టెంట్ అండి ఫస్ట్. అలాగేనండి. రెండోది
చెయ్యాలి అనుకున్న పని పట్ల బాధ్యత తీసుకోవటం. ఆ ఉమ్, జవాబుదారీతనం. ఉమ్, ఎంత చేయగలుగుతానో అంత చేస్తాను. ఉమ్, ఇప్పుడు మనం ఏంటంటే పక్కన ఎవరో ఎక్కడో చూసొస్తాము, టీవీలో ఏదో చూస్తాము. అరే! అలానే చేయాలనుకుంటాం. ఉమ్, అలా కాదండి. అవి ఉమ్, అలవాట్లనేది ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్‌లో ఫార్మ్ అవుతాయి. ఉమ్, టైం పడుతుంది. ఉమ్, దానికి వాతావరణం కావాలి, సపోర్ట్ కావాలి, ఉమ్, క్రమశిక్షణ కావాలి. ఉమ్. మనలో అయినా సరే, మన వాళ్ళలో అయినా సరే. ఆ, హ్మ్. సో, ఈ స్వీయ కరుణ అనేది సొల్యూషన్ అండి మీరడిగిన ప్రాబ్లమ్‌కి. చాలా సంతోషం అండి. హ్మ్. ఇప్పుడు బాహ్యంగా అర్థం చూసుకుని మనం సరి చేసుకుంటాం. మీరు సెల్ఫ్‌కి అర్థం చూపించారు సార్. హ్మ్. థ్యాంక్స్ అండి. థాంక్ యూ. సో, క్వెషన్స్ అండి? లాస్ట్ వీక్ సుమన్ గారు స్టార్ట్ చేసిన డిస్కషన్‌లో మన వాళ్ళకి ఈ భావ వ్యక్తీకరణ జరిగే సమయంలో మీరు ఫేస్ చేస్తున్న ఛాలెంజెస్ ఏంటి? అండ్ అనేది డిస్కస్ చేస్తున్నామండి. కంటిన్యూషన్ టు లాస్ట్ వీక్ డిస్కషన్. మీ రిఫ్లెక్షన్స్ కానీ, లాస్ట్ వీక్ ఈ 1 వీక్‌లో మీరు డిఫరెంట్‌గా చేయగలిగింది, చూడగలిగింది కానీ, అండ్ మీకున్న క్వెషన్స్ కానీ. నమస్తే శివ గారు. మేడం నమస్తే అండి. సార్ అంటే రిలేషన్స్ లో మాక్సిమము ఇంటరాక్షన్స్ లో చూసినప్పుడు బాడీ రిలేటెడ్ నీడ్స్ ఏమైతే ఉన్నాయో అవి క్లియర్ గా కనిపిస్తున్నాయి. వాటిని ఫుల్ఫిల్ చేసే ప్రాసెస్ లో లిమిట్ తెలియకపోవడం వల్ల ఎన్ని అవసరాలు ఉన్నాయి, ఎంత అనే క్లారిటీ అనేది పర్సన్ టు పర్సన్ డిఫరెన్స్ ఉండడం వలన అది అడ్రస్ చేసేటప్పుడు కొంచెం ఇబ్బంది అవుతోందండి. సెకండ్ థింగ్, సెల్ఫ్ నీడ్ అనేది టోటల్లీ డిఫరెంట్ డైమెన్షన్. సెల్ఫ్ నీడ్ ని ఫుల్ఫిల్ చేయడానికి అదర్ పర్సన్ కి ఆ సెల్ఫ్ నీడ్ అని అర్థం అవ్వకపోవడం వల్ల కంటిన్యూస్ గా బాడీ నీడ్సే అదర్ పర్సన్ నుంచి ఎక్స్పెక్ట్ చేయటం వల్ల కూడా అదర్ పర్సన్ కి ఫుల్ఫిల్ చేయడంలో కన్ఫ్యూజన్ ఉంటుందండి. సో ఈ అండర్స్టాండింగ్ ఉన్న పీపుల్ తో ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు బాడీ నీడ్స్ లిమిటేషన్ తో ఇంకా సఫరింగ్ ఉండట్లేదు, సఫికేషన్ ఉండట్లేదు. సో సెల్ఫ్ నీడ్ మనకు అర్థమైతే గనక అది ఫుల్ఫిల్ చేయడం అనేది ఈజీగానే అనిపిస్తోంది. సో ఎవరైతే ఈ బాడీ అండ్ సెల్ఫ్ డిస్క్రిమినేట్ చేసుకోలేని వాళ్ళు ఉన్నారో వాళ్ళని ఫుల్ఫిల్ చేయాలి అని అన్నప్పుడు వాళ్ళకి కంటిన్యూస్ గా బాడీ నీడ్స్ తోనే అసోసియేట్ అయి ఉండడం వలన దాన్ని ప్రొవైడ్ చేసే ప్రాసెస్ లో కంప్లీషన్ పాయింట్ అనేది కనిపించట్లేదండి. అంటే అవతల వ్యక్తిలో. ఆ అవతల వ్యక్తికి మనం చేసే దగ్గర కూడా. అదే మేడం. సో ఇక్కడ 2 లేయర్స్ ఉన్నాయి. ఒకటి మన ఎక్స్‌పెక్టేషన్ ఏంటి అవతల వాళ్ళ నుంచి? మనం ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తామంటే అవతల వాళ్ళ అక్నాలెడ్జ్‌మెంట్. నేను నీ కోసం ఈ పనులు చేస్తున్నాను. యూ అక్నాలెడ్జ్ థట్ ఐ హావ్ డన్ ఫర్ ఇట్. ఇప్పుడేమవుద్ది అంటే ఏ మనిషి అయితే శరీర అవసరాలు ఎప్పుడైతే ఆ మనిషి తనను తాను శరీరంతోనే ఐడెంటిఫై చేసుకున్నప్పుడు ఈ శరీర అవసరాలు తీర్చుకోవటానిలోనే ఎక్కువ టైం అంతా ఆ మైండ్ తిరుగుతూ ఉంటుంది. అండ్ ఈ ప్రేమ అనేది ఇప్పుడు మీరు నన్ను ప్రేమగా చూసుకుంటున్నారనేది కూడా ఇప్పుడు నేనే ఆ మనిషి అనుకుంటే నేను మీరు చూయించే ప్రేమని ఆ ఫిజికల్ వాటితోనే క్యాలిక్యులేట్ చేస్తాను. నువ్వు నాకేమిచ్చావు, ఎంతిచ్చావు, ఎప్పుడెప్పుడు ఇచ్చావు అనేదే ఉంటది. దీనికి కంప్లీషన్ పాయింట్ ఉండదండి. మీరు ఎంత ఇ ఇవ్వాలని ట్రై చేసినా, ఆ ఎదుటి మనిషిలో తృప్తి అనేది ఆ తృప్తికి ఒక కంప్లీషన్ పాయింట్ ఉండదు. ఎప్పుడూ అది మారుతూనే ఉంటది. ఎందుకంటే ఫిజికల్ థింగ్ గదా!
దాని నుంచి వచ్చే ప్లెజర్ ఏదైతే ఉందో, దాని నుంచి వచ్చే ఆ సెక్యూరిటీ ఉందో, అది ఎక్కువ నాళ్ళు ఉండదు. దెన్ అగైన్ ఐ లుక్ ఫర్ సంథింగ్. కానీ ఈ విజ్డమ్ అనేది ఇచ్చే వ్యక్తిలో ఉండాలండి. ఎప్పుడైతే నాకు ఆ క్లారిటీ ఉందో, అప్పుడు ఆ మనిషి నుంచి కంప్లీషన్ పాయింట్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయం. ఆ మనిషి ఈ సాటిస్ఫాక్షన్తో, ఓకే, ఈ మనిషి నన్ను బాగా చూసుకుంటున్నాడు, ఈ మనిషి నా అవసరాలను తీరుస్తున్నాడు అనే ఈ కంప్లీషన్ పాయింట్, ఈ ఎక్నాలజ్మెంట్ వస్తుంది అనేది మన ఎక్స్పెక్టేషన్ అనమాట. బట్ దట్స్ నాట్ హ్యాపెన్. అది ఆ రియాలిటీలో లేదు అది. ఇంకొకటండి, చాలాసార్లు మనం కూడా ఈ ప్రేమను చూపించే క్రమంలో మనము ఆ బౌండరీ అనేది అవతల వాళ్ళకి కన్వే చేయడంలో మిస్ అవుతాం. ఇది అందరం సాధారణంగా మిస్ అయ్యే స్పేస్. వాట్ ఐ కెన్ గివ్, వాట్ ఐ కెనాట్ గివ్ ఎట్ దిస్ మూమెంట్. మన లిమిటేషన్స్ ఏంటి? ఇప్పుడు ఏమవుతుంది అంటే, నా లిమిటేషన్స్ ఏంటి అనేది అవతల వాళ్ళకి ఎక్స్ప్రెస్ చేయనప్పుడు, ఏదో రూపంగా కన్వే చేయనప్పుడు, అవతల వాళ్ళ ఎక్స్పెక్టేషన్ అనేది రెగ్యులేషన్లో ఉండదు. అప్పుడు మీరు మిస్అండర్స్టాండ్ చేసుకోవడానికి ఎక్కువ ఆస్కారం ఇస్తాం మనం. ఎప్పుడైతే కాన్స్టెంట్గా ఇది నేను చేయగలను, ఈ పని నేను చేయలేను, యాజ్ ఎ కుటుంబ పరంగా కూడా ఇది మన ప్రస్తుత పరిస్థితి, ఆ వస్తువుని ఇవ్వగలము, ఇవ్వలేము, ఇవ్వగలిగితే ఇంత ఇవ్వగలము, ఇది మనకున్నప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితి. ఈ కమ్యూనికేషన్ అనేది ఏదో ఒక రూపంలో జరగాలండి. ఇది జరగనప్పుడు ఆ మనిషి యొక్క ఎక్స్పెక్టేషన్ అనేది మనం ట్రైన్ చేయట్లేదన్నమాట. అవనప్పుడు ఆటోమేటిక్గా తను ఆశించింది ఎక్కువ ఉంటుంది, తనకు ఇప్పుడు పొందుతుంది తక్కువ ఉంటుంది. ఆటోమేటిక్గా నేను డిసాటిస్ఫాక్షన్తో ఉంటాడు ఆ మనిషి. మనకు అనిపిస్తుంది అనమాట, అరే మనం ఇంత చేస్తున్నాం కదా, ఇంత, బట్ హౌ కెన్ హీ థింక్ లైక్ దిస్ అని. సో రెండోది, అవతలి వాళ్ళ ఎక్నాలజ్మెంట్లో ఎక్కడన్నా మనము ఆ కంప్లీషన్ పాయింట్ని వెతుకుతున్నామా అనేది కూడా చెక్ చేసుకోవాలి మేడం. ఆ మనిషి పట్ల నాకులో ఈ భావం ఉంది, ఆ భావాన్ని వ్యక్తపరచడానికి నేను ఈ వస్తువుని సమకూరుస్తున్నాను. ఫస్ట్ ఈ స్పేస్ నుంచి వస్తున్నామా, ఎక్కడన్నా సరే ఆ మనిషి నుంచి ఎక్నాలజ్మెంట్ అనేది రావాలి. ఆ మనిషి ఆ బయట నుంచి వచ్చే ఫీలింగ్ నుంచి మనం వ్యాలిడిటీ వెతుక్కుంటున్నామా. సో ఇది కొంత టైం పడుతుంది మేడం. ఈ సెకండ్తో టైం పడుతుంది. క్విక్గా చేయగలిగింది ఏంటంటే, ఫస్ట్ది మనం ఉన్న పరిస్థితి ఏంటి, మనం ఎంత ఫిజికల్ ఫెసిలిటీ సమకూర్చగలము, ఈ ఈ లిమిటేషన్స్ అనేది కన్వే అవ్వాలి. ఇది కొంచెం అథెంటిక్ కాన్వర్సేషన్ మేడం. సో హరిగారు ఉంటే, హరిగారు ఉన్నారా? ఐ థింక్ హరిగారు లేరు. హరిగారు నెక్స్ట్ నేను అడుగుతాను. హరిగారు కొన్ని పర్సనల్ ఎగ్జాంపుల్స్ కూడా ఇట్స్ వెరీ హెల్ప్ఫుల్. గుడ్ మార్నింగ్ సార్. ఒక్క నిమిషం మేడం, ఒక్క నిమిషం. భవానీ మేడం ఉన్నారా? సార్ ఉన్నానండి. ఈజ్ ఇట్ కన్వేయింగ్ వాట్ యు ఆర్? ఎస్ సార్. అంటే జస్ట్ రిఫ్లెక్ట్ అవుతున్నాను. చాలా సార్లు ఏంటంటే మేడం, అవతల వాళ్ళు ఏమనుకుంటారో, అవతల వాళ్ళు బాధపడతారేమో అని కొన్ని కాన్వర్సేషన్స్ చేయం మేడం. అవునండి. ఆ కాన్వర్సేషన్ జరగనప్పుడు ఆ రియలిస్టిక్ పిక్చర్, మన వాస్తవ పరిస్థితి, ఇప్పుడు చూడండి, మన గ్యాప్ ఎక్కడ వస్తుందో చూడండి. మన దగ్గర అబండెన్స్ ఫిజికల్ ఫెసిలిటీస్ ఉంటే మనకు పెద్ద బాధ రాదు. మన దగ్గర కూడా ఎక్కడో చోట ఒక లిమిటేషన్ ఉంటుంది. అవునండి. ఆ లిమిటేషన్ నుంచి ఈ ఫియర్ అనేది వస్తుంది. అరే ఇప్పుడు మన దగ్గర లేవు కదా, కానీ అటు నుంచి ఎక్స్పెక్టేషన్ ఉంది కదా అనేది. అవునండి. సో కానీ ఆ రియాలిటీని అవతల వ్యక్తికి చూపించడానికి మనం ఎందుకో వెనకాడుతూ ఉంటాం, ఆ హానెస్ట్ డిస్కషన్కి.
కొంతమంది బాధపడొచ్చు, కొంతమంది తప్పుగా దాన్ని తీసుకోవచ్చు. బట్ మీ చేతుల్లో లేదు మేడం. కానీ ఒక అన్‌రియలిస్టిక్ ఎక్స్‌పెక్టేషన్ సెట్ అవుతుంది అంటే అవతల మనిషిలో, ఎంతో కొంత మనం కూడా కొంత రోల్ ప్లే చేస్తున్నాం. అవునండి. అతని అవగాహన లోపం వల్ల జరిగేది ఆబ్వియస్లీ దట్ విల్ హ్యాపెన్. బట్ అట్‌లీస్ట్ మన నుంచి ఈ కమ్యూనికేషన్ క్లియర్‌గా ఉన్నప్పుడు, మనలో ఆ గిల్ట్ అనే ఫీలింగ్ రాదు మేడం. యెస్ సార్. యెస్. ఐ అవును. పర్సనల్లీ గాన్ త్రూ ఈ సిట్యుయేషన్. నేను అందుకే కొంచెం గట్టిగా చెప్పగలుగుతున్నాను అనమాట. అవునండి. చాలా సార్లు మనం మంచాల్లో అరే మనకి అసహనం కూడా వస్తుంది. అరే ఇంత చేస్తున్నా ఈ మనిషికి తృప్తి ఉన్నదే అనేది. ఆ చేసే క్రమంలో ఎక్కడో కూడా మనం కూడా ఎక్కువ ఒక ఉన్నదానికన్నా ఒక ఎక్కువ అపియర్ అవుతాం అనమాట. రెండోది సార్ శివ గారు ఆ అది కాదు మని ఒక్క నిమిషం, ఐ విల్ క్లోజ్ ఇట్ ప్రాపర్లీ. ఆ మనిషికి అవగాహన వచ్చేంత వరకు దట్ పర్సన్ ఫీల్స్ దట్ ఇన్‌కంప్లీట్‌నెస్ అండి. ఆ టైంలో మనం ఆ మనిషి పక్కన ఉండటమే మనం చేయగలిగింది. ఐఎమ్ దేర్ ఫర్ యూ అనేది. బట్ వాట్ దట్ పర్సన్ గోస్ ఇన్‌సైడ్ ఈజ్ ల్యాక్ ఆఫ్ దేర్ అండర్‌స్టాండింగ్. ఇది మాట చెప్పినా కూడా అర్థం కాదు చాలామందికి. ఇప్పుడు నేను చెప్పిన ఆన్సర్ ఏదైతే ఉందో, నేను దీన్ని ఏమాత్రం నేను ఎగ్జాంపుల్ చెప్పినా డైల్యూట్ అయిపోతుంది. అందుకే నేను ప్రపోజల్ పరంగా చెప్తున్నాను మేడం. మీకేమనిపిస్తుంది? మీరు అడిగిన సిట్యుయేషన్‌లో హౌ యూ సీ ఇట్? వెరీ క్లారిఫైడ్ సార్ ఇది. హ్మ్. అంటే ఏంటి మన లిమిటేషన్ అనేది కమ్యూనికేట్ చేయకుండా అన్‌లిమిటెడ్‌గా మనం గూడా కాంట్రిబ్యూషన్‌లో ఉండాలి అని అనుకోవడం అనేది దట్ కాజ్ పెయిన్ అనేది తెలుస్తోంది సార్. పెయిన్ ఇన్ us అండ్ పెయిన్ ఇన్ స్ట్రెయిన్ ఇన్ ద రిలేషన్‌షిప్ యాస్ వెల్. అవునండి. అవునండి. ఉంది. కానీ ఈ కమ్యూనికేషన్ జరిగినప్పుడు అంతా బావుంటదని కూడా అనుకోవద్దు మేడం. ఆహా! అథెంటిక్ కమ్యూనికేషన్ జరిగినప్పుడు దాన్ని తీసుకోగలిగే సామర్థ్యం అవతల వాళ్ళకి కూడా ఉండాలి. అవునండి. అవును. చాలా సార్లు ఉండదు. హ్మ్. ఆ టైంలో కోపాలొస్తాయి, బాధపడతారు వాళ్ళు. హ్మ్. దట్స్ ఫైన్. హ్మ్. ఎందుకు అంటే ఈ సంబంధం యొక్క బాగు దృష్ట్యా ఈ పని చేస్తున్నాం. అవతల మనిషిని ఇబ్బంది పెట్టాలని కాదు. హ్మ్. ఆ సంబంధంలో ఈ ఎక్స్‌పెక్టేషన్ ఎప్పుడైతే సెట్ అవుతుందో, కరెక్ట్ ఎక్స్‌పెక్టేషన్ మీ నుంచి, హ్మ్. అట్‌లీస్ట్ ఈ పెయిన్ మీలో ఉండదు. అవునండి. అవును. రెండోది ఈ ఎక్స్‌పెక్టేషన్ కూడా మారాలి మేడం. మనం కూడా ఈ రియాలిటీ చూడాలి. హ్మ్. అవతల మనుషులు ఎప్పుడైతే ఈ అవేర్‌నెస్, ఈ సెల్ఫ్ నీడ్ వైపు ఎప్పుడైతే దృష్టి షిఫ్ట్ అవ్వదో, హ్మ్. అప్పటి వరకు అవతల మనిషి కూడా ఈ ఇన్‌కంప్లీట్‌నెస్ నుంచే కంప్లీటెడ్ నెస్ మనం అంటాం కదా! పూర్ణము అపూర్ణం నుంచి సుఖం పొందాలని వెతుక్కుంటుంది అని. హ్మ్. అది హ్మ్. జరుగుతూనే ఉన్నంత కాలము ఆ మనిషికి ఎంతో కొంత పెయిన్ అనేది ఉంటది ఆ మనిషికి. హ్మ్. ఆ టైంలో ఈ కంపాషన్ అనేది కావాలంట మన నుంచి. ఆ టైంలో లెక్చర్‌లు గానీ, లేదు ఆ టైంలో లైక్ న్యూ కామెంట్స్ కానీ ఇవి పనిచేయవు. మనం చేయగలిగిందేంటంటే, ఐయామ్ దేర్ ఫర్ యూ అనేది కమ్యూనికేట్ చేయటం. ఎస్పెషల్‌గా పెద్దవాళ్ళకి ఇంట్లో పెద్దవాళ్ళుంటారు కదా! అది. మీ నుంచి వేరే విషయాలు అసంతృప్తి ఉండొచ్చు గానీ, బట్ వాడు నాతో ఉన్నాడు అనే ఫీలింగ్ అనేది కమ్యూనికేట్ అవుద్దప్పుడు. గాట్ ఇట్ ఎక్కువగా మన సార్. పిల్లలు, మనకన్నా మన పెద్దవాళ్ళు వీళ్ళతోనే వస్తది ఈ 2. అవునండి. అవును. అది ఈ కన్వర్సేషన్ డిఫికల్టీ ఆ ఇద్దరితోనే వస్తదనమాట. ఈక్వల్స్ ఈజీ. హ్మ్. థాంక్ యూ శివ గారు. ఆ! హరీష గారు హ్యాండ్ రైజ్ చేశారండి. జయ గారు, ముత్యాల గారు. హరీష్ గారు. యెస్ సార్. సార్ ఇప్పుడు యాస్ ఎ స్టూడెంట్‌గా ఒక 1 ఇయర్ నుంచి మీరు అంటే సపోజ్ నా కండిషన్ పీపుల్ ప్లీజింగ్‌కి చాలా కండిషన్ అయిపోయి
అంటే అదంతా అలవాటయిపోయిందంటే, నేనేదన్నా సాంగ్ ఒక స్టేటస్‌లో పెట్టుకుందామంటే వేరే వాళ్ళేమనుకుంటారు? నేను ఖాళీగా ఉన్నారనుకుంటారా? అని అనుకోవడం నుంచి ఇప్పుడు రియలైజ్ అయ్యి, ఇప్పుడు ఆ ఫేజ్ నుంచి బయటికెలా రావాలి అని. ఆహ్, మీరు ఇప్పుడు చదువుకుంటున్నారమ్మా హరీష? నేను బీటెక్ థర్డ్ ఇయర్. హా! సో, ఆహ్, ఏ స్టేట్‌లో ఉండాలి అనేది రైట్ క్వెషన్ అమ్మా. ఓకే. ఏ హ్మ్. స్టేట్ నుంచి బయటికి రావాలి అన్నకన్నా, ఏ స్టేట్‌లో ఉండాలి అనేది. హ్మ్. ఓకే. నా మైండ్ ఎంత టైము ఎదుటి వాళ్ళు ఏమనుకుంటున్నారో అని తిరుగుతుంది. ఎంత టైము నేనేం చేయాలో నా లక్ష్యం పట్ల, నా భావం పట్ల ఫోకస్‌గా ఉంటుంది. ఎప్పుడైతే ఈ సెకండ్‌దనేది గోల్ ఉంటదో, అప్పుడు పని ఈజీ అవుతది. ఎందుకు అంటే, ఇప్పుడు ఏదైతే మైండ్ సెట్ ఉందో, అది చాలా సంవత్సరాల నుంచి ప్రాక్టీస్ చేసుంటాం. అది ఎక్కడో అడాప్ట్ చేసుకొనుంటాం. హ్మ్. ఎంత వద్దు, వద్దు అని అనుకుంటే అంత అది బలపడుతదది. మీరు చేయాల్సింది ఒకటే. మీకొక పవిత్రమైన లక్ష్యం ఉందా జీవితంలో? ఇది ఫస్ట్ మిమ్మల్ని మీరు అడగాలి. హ్మ్. 2 మీ హ్యాపీనెస్‌కి మీరు వాల్యూ ఇస్తున్నారా? మీ సెల్ఫ్ పట్ల మీకు ఆ కేర్ అనేది, ఆ మీ సెల్ఫ్‌ని మీ ఆ కేర్‌ని తెలుగులో ఏమంటారు? అదే ఇంపార్టెంట్ అనుకుంటున్నారా మీ సెల్ఫ్‌ని మీరు? ఈ 3 క్వెషన్‌లు నిజాయితీతో అడగాలి మిమ్మల్ని మీరు. హ్మ్. ఎప్పుడైతే మీకొక పవిత్రమైన లక్ష్యం ఉంటుందో, ఎప్పుడైతే మీ హ్యాపీనెస్‌కి మీరు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారో, నా సెల్ఫ్ అనేది ఇంపార్టెంట్ అనేది ఎప్పుడైతే మీకు ఇది తెలుస్తదో, అప్పుడు దానిలో వచ్చే ఆలోచనని సరైన ఆలోచన పెట్టడానికి మోటివేషన్ ఉంటుంది. అది. హ్మ్. మనకి హిందీలో ఒక సామెత ఉంటది. 'సబ్సే బడా రోగ్ క్యా కహేగా లోగ్' అని. అన్నిటికన్నా పెద్ద రోగం ఏంటంటే, ఎదుటి వాళ్ళు ఏమనుకుంటారని ఆలోచించటం. ఇది కరోనా, ఎయిడ్స్ కన్నా ప్రమాదమైందనమాట ఇది. ఎందుకంటే దీనికి హ్మ్. మందు లేదు. ఓన్లీ మందేంటంటే, మన ఒక లక్ష్యంని ఉండటం లైఫ్‌లో అండ్ మన సెల్ఫ్‌కి ఇంపార్టెన్స్ ఇవ్వటం. ఎప్పుడైతే తప్పు హ్మ్. చేస్తామో, పక్కన వాళ్ళ నుంచి ఇన్ఫర్మేషన్ వస్తది. కానీ మనకు లోపల నుంచి ఎక్కువ ఫస్ట్ ఇన్‌సైట్ వచ్చేస్తది. ఇది సరైంది కాదు అని. హ్మ్. సో, కరెక్ట్ చేసుకుందాం. ఇప్పుడు ఎంతమంది చూడండి ఎందుకు ఈ పీపుల్ ప్లీజింగ్ వస్తదంటే, మనకిప్పుడు హ్యాపీనెస్ వచ్చే మార్గం వేరేది లేదు దానికన్నా బెటర్‌ది. హ్మ్. దానివల్ల ఈ బిజీగా అయిపోతామనమాట. ఎదుటి వాళ్ళని తృప్తిపరిచి, ఆ తృప్తి నుంచి మన తృప్తిని వెతుక్కోవటం. హ్మ్. అది. సో, ఒక చైనీస్ ప్రోవెర్బ్ ఉంటది. దాని దానిలో ఏం చెప్తారంటే, ఈ థింకింగే అతి పెద్ద పాపం అంటారు. అంటే మనకున్న పాపాల లిస్ట్‌లో ఇలాంటి థింకింగే హ్మ్. అతి పెద్ద పాపం. ఎందుకంటే ఆన్ డైలీ బేసిస్ యూ ఆర్ హార్మింగ్ యువర్ సెల్ఫ్. హ్మ్. సో, ఇది ప్రాక్టీస్ చేయండి. సో, 'మార్నింగ్ మిరాకిల్' అని ఒక చిన్న బుక్ ఉంటది ఇంగ్లీష్‌లో. ఆ బుక్ చదవండి. సో, దాంట్లో మన లాస్ట్ డే వర్క్‌షాప్‌లో సేవర్స్ అని ఒక ప్రాక్టీస్ ఇంట్రొడ్యూస్ చేశారు గదా! సో, ఆ సేవర్స్ అనేది కొంచెం ప్రాక్టీస్ చేయండి. ఏంటి? ఓకే. ఎఫర్మేషన్. మీకు రోజు ఎఫర్మ్ అవ్వాలి. వాట్ మ్యాటర్స్ టు మీ ఇన్ మై లైఫ్, మై రిలేషన్‌షిప్స్ హ్మ్. అది. యెస్. చదువుకునేటప్పుడు చాలా ఈజీ అమ్మా. ఇంకా అంటే లైఫ్‌లో కొంచెం ముందుకు వెళ్తే కొంచెం కష్టం గానీ, ఇంకా మీరు ఎడ్యుకేషన్ స్టేజ్‌లో ఉన్నారు కాబట్టి చాలా ఈజీ బయటపడడం. ఫస్ట్ ఏది ఇంపార్టెంట్ మీ లైఫ్‌లో అనేది ఫస్ట్ ఫిక్స్ చేయండి. దెన్ హ్మ్. మీ సెల్ఫ్‌కి ఇంపార్టెన్స్ ఇవ్వడం నేర్చుకోండి. హ్మ్. ఎదుటి వాళ్ళ ఒపీనియన్ నుంచి మీకొక వాలిడేషన్ వెతుక్కుంటున్నారా? మీ క్లారిటీ నుంచి వెతుక్కుంటున్నారా? హ్మ్. ఇది కనిపించాలి ఓకే. మీకు. యెస్. హ్మ్.
చాలాసార్లు మన లక్ష్యం పట్ల ఒక లక్ష్య స్పష్టత లేకపోవటము, ఆ ప్రాసెస్ పట్ల నిబద్ధత లేకపోవటం, కమిట్మెంట్ లేకపోవటం వల్లే ఇలాంటివన్నీ ఉంటాయండి. అది. ఇదొక్కటి కొంచెం ఆహ్, మీరు ఇది పెన్ను, పేపర్‌తో రాయండి. జర్నలింగ్ చేయండి. యెస్ సార్. అది. నా హ్యాపీనెస్ నేనెక్కడ వెతుక్కుంటున్నాను? ఈ థాట్ వచ్చిన ప్రతిసారి ఒక జర్నలింగ్ యాక్టివిటీతో లాస్ట్‌లో ఈ క్వెషన్ అడగండి మిమ్మల్ని. రాయండి ఆ థాట్, ఆ సిట్యుయేషన్ మొత్తం. నా హ్యాపీనెస్ నేను బయట నుంచి వెతుక్కుంటున్నానా? ఎవరి అప్రూవల్ కోసం నేను తాపత్రయపడుతున్నాను? ఎంతమంది నేను తృప్తిపరచగలను? యూ హావ్ టు ఆస్క్ దిస్ క్వెషన్ ఫర్ యూ. యెస్. హ్మ్. థ్యాంక్ యూ సార్. జయ ముత్యాల్ గారు. యాక్చువల్‌గా నేను ఇవాళ టాపిక్ స్టార్ట్ కూడా చేయలేదండి. మార్నింగ్ సార్ మేడం. మార్నింగ్ మిరాకిల్ బుక్ ఆథర్ ఎవరు సార్? ఎల్లార్డ్ హాల్ అండి. అది అదే గ్రూప్‌లో పెట్టారు. మార్నింగ్ మిరాకిల్ సార్ ఆథర్ మార్నింగ్ మిరాకిల్ ఇంగ్లీష్‌లో ఉంటుంది. దాని చిన్న చిన్న చాట్ లో ఉందా వీడియోస్, సార్? దాని సమ్మరీ కూడా దొరికిపోతుంది. జస్ట్ ఒక అంటే ఒక ఫ్రేమ్‌వర్క్ అంతే. మన మైండ్‌లో మన లక్ష్యం పట్ల మనకి ఏదైతే విలువైందో అది కూర్చోబెట్టాలి. ఎఫర్మ్ చేయాలి. సో, అది ప్రతిరోజు చేస్తూ ఉంటే హెల్ప్ అవుతది. సో, దానికి ఒక చిన్న ప్రాక్టీస్ లాగా ఇచ్చారనమాట. జయ ముత్యాల్ గారు మీరు హ్యాండ్ రైజ్ చేశారా మేడం? సార్ అవును సార్. గుడ్ మార్నింగ్ సార్. ఆ! ఒక్క నిమిషం మేడం. సౌజన్య గారు. చిన్న పిల్ల మీ మాట వినపట్లేదండి. అంటే స్కూల్ చిల్డ్రన్ కూడా ఇవ్వచ్చా సార్? లేదు లేదండి. లేదు ఇవ్వచ్చా? దానికి కొంత అదే. టైం పడుతుందండి. అది జస్ట్ షేర్ చేసుకోండి. సార్ మీరు చేయండి ఫస్ట్. ఇప్పుడు వినిపిస్తుందా సార్? ఆ! ఏదన్నా ఇక్కడ నేను చాట్ చేస్తానులేండి. ఏదన్నా ఇక్కడ విన్నది మీకోసమండి. ఇంకొకరికి చెప్పటానికి కాదు. ఓకే. సో, ఫస్ట్ విన్నది షేర్ చేయకండి. పాటించండి. దీనికన్నా ఓకే. బెటర్‌గా చెప్తారు మీరు ఆ! ఎదుటి వాళ్ళకి చెప్పేటప్పుడు. యాక్చువల్లీ అది ఎవరేమనుకుంటారో అనేది నేనైతే ఆహ్, అట్లా అది కాదండి. పట్టించుకోను సార్. ఈ బుక్ కానీ గాని ఏదైనా సజెషన్ ఇచ్చినా నా రిక్వెస్ట్ ఏంటంటే మీకోసమండి అది. ఇప్పుడు నేను ఒక సందర్భంలో చెప్తున్నాననమాట. మీరందరూ జీ వర్క్షాప్ అటెండ్ అయ్యారు. మీరందరూ కూడా రైట్ ఏంటో అప్రిషియేట్ చేశారు. ప్రాక్టీస్‌లో డిఫికల్టీస్ వస్తున్నాయి. ఆ సందర్భంలో చెప్పిన సజెషన్ అది. అంటే సార్ అంటే బుక్ కదా అని బాబు ఏమన్నా ఆ! చదవచ్చా ఆ! అని అంటే సరే. జనరల్‌గా హా! వద్దంటారా సార్ అయితే? ఓకే. అంటే కొంచెం చెప్పండి. మీరు షేర్ చేసుకోండి. బుక్ ఇవ్వకండి. ఇప్పుడు నేనేం చెప్పినా వాడికి ఏమవుతుందంటే, అబ్బా! మా అమ్మ ఇంకేదో చెప్పేస్తుంది స్వామి అనుకుంటాడనమాట. మీరు అందుకనే చెయ్యండండి. వాళ్ళ ముందు మీరు చెయ్యండి. ఆ! ఓకే. చేసినప్పుడు వాళ్ళే అడుగుతారు. ఏంటిది అని. ఓకే. డిన్నర్ చేసేటప్పుడు గానీ, వేరే ఎప్పుడన్నా క్యాజువల్‌గా సరదాగా ఉన్నప్పుడు షేర్ చేసుకోండి. మీరు ఎక్స్‌పీరియన్స్ అవుతున్న ఆ బెనిఫిట్‌ని షేర్ చేయండి. నేనైతే ఇందాక అతను చెప్పారు గదా! అదే టీవీ చూడకుండా అన్నం తినడం అనేది. ఒక అతను. అది నేను అదే ఈ జీవన విద్య అటెండ్ అయ్యాకే నేనేం చేయాలనుకుంటున్నానో కరెక్ట్‌గా నేను ఫాలో అయిపోతే, అవతల వాళ్ళు వస్తారనుకోని వెయిట్ చేశాను. వచ్చారు సార్ మా ఇంట్లో. టీవీ, యూట్యూబ్‌లు, ట్యాబులు చూడకుండా ఇప్పుడు నాతో పాటు తింటున్నారు. కాకపోతే నేను 3 నెలలు వెయిట్ చేశాను. 3 నెలలు నేను ఒకదాన్నే నేల మీద కూర్చొని తింటూ, వాళ్ళని రండి అని పిలవకుండా ప్రశాంతంగా తింటే వాళ్ళొచ్చారు సార్. 3 మంత్స్‌కి ఇంట్లో మిగతా వాళ్ళు ఇదేదో కరెక్టే ఇలా అని వచ్చారు. బట్ ఆ 3 మంత్స్ ఓపికగా వెయిట్ చేయడానికి ఉండిన్నాను. అదే. అలవాట్లు మారటంలో చాలా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయండి. ముందు అసలు ఇంట్లో టీవీ పెట్టింది ఉంది గదా! అది లేనప్పుడు ఇంకా సెల్ఫ్ కంట్రోల్ లేనప్పుడు సిస్టమ్స్‌తో అలవాట్లు మార్చుకోవచ్చు. ఆ ఫస్ట్ టీవీ లేకుండా ఉండొచ్చు. టీవీ ఉన్న కనెక్షన్ లేకుండా ఉండొచ్చు.
లేదు టీవీ ఉన్న రూమ్లో కాకుండా వేరే రూమ్లో భోజనాలు ఏర్పాటు చేసుకోవచ్చు. అట్లా స్ట్రక్చర్ ఎప్పుడైతే మనకు సెల్ఫ్లో అంత జ్ఞానం ఉండదో అప్పుడు స్ట్రక్చర్ మారటం వల్ల అలవాట్లు మార్చుకోవడం స్టార్ట్ చేయొచ్చు. సో ఇది ఒక టిప్ అండి. సో మన ఈ విల్ పవర్ అంతా పెట్టేసి ఎదురు టీవీ పెట్టి అప్పుడు చూడొద్దు అంటే మన విల్ పవర్ అవ్వదు. సో ఎప్పుడైతే సిస్టమ్స్ స్ట్రక్చర్స్ మార్చుకుంటామో ఈజీ అవుతుంది పనులు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ప్రేమ్ గారు దాంతోపాటు ఇది కూడా శివ గారు దాంతోపాటు ఇంకో టిప్ ఏంటంటే ఇప్పుడు మీరు చెప్పారు కదా చెయ్యండి అని. చేయటం ఒక్కటే కాదండి, 4-5 రకాలుగా మనం ప్రయత్నించాలి. పిల్లల్ని పెంచడానికి చాలా పుస్తకాలు ఉన్నాయి. ఈ ఒక్కటి ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట గట్టిగా, నేను 45 సంవత్సరాల నుంచి 10 నిమిషాలకు 4ంటికి ఇంట్లో లేచి కూర్చుంటా. మా చుట్టాలు కానీ మా ఇంట్లో కానీ ఎవరు ఆచరించరు. చేయటం ఒక్కదాని నుంచే వస్తుందనే కాదు, అందులోంచి కూడా ఉంది, చేయటం నుంచి కూడా వస్తుంది. దాంతోపాటు కూడా ఇంకా చాలా రకాల ప్రయత్నించాలమ్మా. ఇందాక సార్ చెప్పినట్టు టేబుల్ రూమ్లలోకి మార్చుకోవటం, టీవీ చూడకుండా తినాలనే దానికి చాలా రకాలుగా మనం ట్రై చేయాలి. పిల్లల్ని పెంచడం అనేది చాలా ఆర్ట్. అందులో శివగారు చెప్పింది ఒక పాయింట్, మనం చేయటం అనేది ఒక పాయింటే. దాంతోపాటు మిగిలిన చాలా కూడా మనం స్టడీ చేస్తూ చేయాలి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. జయముత్యాల గారు చెప్పండి మేడం. గుడ్ మార్నింగ్ సార్. అది టాపిక్ అడగాలో లేదో నాకు తెలియదు సార్, కానీ ఇప్పుడు మీరు మాట్లాడే విధానానికి కనెక్ట్ అయ్యి నేను ఒక 1 ఇయర్ నుంచి సఫర్ అవుతున్నాను సార్ ఈ ప్రాబ్లంలో. ఏంటంటే మా బాబుకి 10 ఇయర్స్ సార్. తను మాటికి ఇరిటేషన్ వచ్చేయడం, అసలు స్కూల్ అంటే ఎఫర్ట్ పెట్టకపోవడం, స్కూల్ మాట ఎత్తుతుంటే ఊరుకోవట్లేదు సార్. అలాగని చెప్పి కౌన్సిలింగ్ తీసుకెళ్తే మేడం ఏమన్నారంటే ఒకసారి హైదరాబాద్ గాని బెంగళూరు గాని నిమ్హాన్స్ కి తీసుకెళ్ళమన్నారు సార్. కానీ తీసుకెళ్ళినా గానీ అక్కడ డాక్టర్స్ కూడా కనీసం నీ పేరేంటి అంటే కూడా చెప్పట్లేదు సార్. అయితే వాళ్ళు మేము చెప్పిన దాన్ని బట్టి ఒక హాఫ్ టాబ్లెట్ మెడిసిన్ ఇస్తున్నారు సార్. దానివల్ల కొంచెం ఇరిటేషన్ అనేది తగ్గింది. కానీ స్కూల్ అనేది అస్సలు కనెక్ట్ అవ్వట్లేదు సార్. స్కూల్ మాట ఎత్తుతుంటే ఊరుకోవట్లేదు. నాకది బెంగ కింద రేపొద్దున్న భవిష్యత్తు ఏంటి? ఇంకొక పెద్ద బాబు, పాప ఉన్నారు. వాళ్ళైతే మార్నింగ్ 7కెళ్ళి నైట్ 8కొస్తారు సార్. వాళ్ళకి ప్రాబ్లమ్ లేదు. వీటితో సఫర్ అవుతున్నాం. మళ్ళీ మాటికి టాబ్లెట్ ఏసుకోవడానికి కూడా పొద్దున్న, సాయంత్రం కూడా చాలా ఇబ్బంది పెడతారు. అదే మేడం, మీరు కొంచెం పర్సనల్గా రీచ్ అవుట్ అవ్వండి. వి విల్ డిస్కస్ ఆఫ్లైన్. అంటే ఓకే సార్. ఈ జరుగుతున్న సందర్భం వేరు కదా ఇది. ఓకే. పర్సనల్గా ఒకసారి మాట్లాడి నాకు కాల్ చేయండి. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. స్వర్ణలత గారు. ఏం లేదు సార్, నమస్తే. అది కొంచెం ఇప్పుడు మీరు మాట్లాడిందంతా అది రికార్డు ఉంటే పెట్టండి సార్. నేను కొంచెం వినలేదు. కొంచెం రెండోసారి కూడా వింటే కొంచెం అర్థమవుతుంది. అదే రికార్డింగ్. ఇంకొక 5 మినిట్స్ ఉందండి. ఏమన్నా క్వశ్చన్స్ ఉన్నాయా? సో డిసెంబర్లో లాస్ట్ వీక్లో 7 డే వర్క్షాపు అన్హద్ హైదరాబాద్లో జరుగుతుందండి. ఎవరైనా ఇంట్రెస్టెడ్ పీపుల్ ఉంటే అది రిజిస్టర్ చేసుకోండి. అండ్ ఇది ఫస్ట్ టైం మేము పబ్లిక్గా చేస్తున్న వర్క్షాపు. ఇంతకుముందు IIIT హైదరాబాద్లో మేమందరం కూడా ఇలాంటి వర్క్షాప్స్ చాలాసార్లు అటెండ్ అయ్యాము. ఆ లాంగ్ వర్క్షాప్, ఒక 7 డే వర్క్షాప్ అటెండ్ అయ్యే బెనిఫిట్స్ వేరండి. ఇలా ఆన్లైన్లో విన్నా కానీ ఎన్నిసార్లు ఇలాంటివి సార్ విన్నా. డేట్ ఎప్పుడు సార్? 21 నుంచి 27 వరకు అండి. క్రిస్మస్ హాలిడేస్లో పెట్టాము. సార్ అక్కడ మాకు అకామిడేషన్ ప్రొవైడ్ చేస్తారా? బయట నుంచి వచ్చే వాళ్ళు మేము ప్రొవైడ్ చేసుకోవాలా సార్? అకామిడేషన్ అండి, అది రెసిడెన్షియల్ వర్క్షాప్. ఓకే సార్. 21 20. సో సో అంటే వీక్లీ రిఫ్రెష్ అటెండ్ అయ్యే వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ అనుకుంటున్నాము. ఎందుకు అంటే ఆల్రెడీ 25 సీట్స్ ఫిల్ అయిపోయినాయండి. ఇంకా 15 మాత్రమే ఉన్నాయి. ఒకసారి ఇన్ఫర్మేషన్ పబ్లిక్కి వెళ్ళిపోతే మాకు వెరీ కష్టం అన్నట్టు. అంటే ఆ హాల్ కెపాసిటీ అక్కడ ఓన్లీ 40 మందికి మాత్రమే వసతి సదుపాయం ఉంది. సో ఒక 15 రిజిస్ట్రేషన్స్ ఉన్నాయి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, ఫ్యామిలీతో రావాలనుకుంటున్న వాళ్ళు రండి. డిగ్రీ స్టూడెంట్స్ కూడా అటెండ్ అవ్వచ్చా సార్? ఏంటండి? డిగ్రీ చదువుకునే వాళ్ళు కూడా అటెండ్ అవ్వచ్చు? ఫోర్స్ఫుల్గా ఎవరిని తీసుకురాకండి అండి.
వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండి వస్తుంటే తీసుకురండి. ఓకే. ఇట్ ఈస్ అన్ ఇంటెన్సివ్ వర్క్షాప్ అండి. అంటే మార్నింగ్ 6 నుంచి రాత్రి వరకు నడుస్తుంది. చాలా అంటే ఒక ఆహ్లాదకరంగా చాలా మంచిగా ఉండే అంటే బాగుంటాయి. 7 డే వర్క్షాప్స్ ఏంటంటే కొంచెం ఇన్‌డెప్త్‌గా వెళ్తాం ప్రతి కాన్సెప్ట్ గురించి. సో, చాలా మనతో ఉన్నవాళ్ళు, వాళ్ళు అడిగే క్వెషన్స్‌కి మనకి హెల్ప్ అవ్వటము, ఇలాంటివి జరుగుతాయన్నమాట. సో, అక్కడ ఎక్కువ టైం ఉంటది మాట్లాడడానికి 1 to 1 అలా. సో, వీలున్నప్పుడు ట్రై చేయండి. ఎవరైతే ఇంతకుముందు ఈ ఆన్‌లైన్ అటెండ్ అయ్యి, ఇంకొంచెం దీనిలో వెళ్దాం అనుకుంటున్నారో, సో, ఫుడ్డు, అకామిడేషన్ 2 ఉంటాయండి. సో, వాళ్ళు అమౌంట్ ఎంత ఉంటుంది? సిహెచ్డిసి వాళ్ళు స్పాన్సర్ చేస్తున్నారు. దీన్ని ఒక 50% అమౌంటు రెడ్యూస్ చేసి పెట్టారు. ఫీ కూడా అందరికి అందుబాటులో ఉండటానికి. ఆహ్, ఒక సింపుల్ అకామిడేషను, సింపుల్ ఫుడ్ ఉంటుందండి. ఒక ఎంత ఉంటుందండి అమౌంట్? ఏంటండి? అమౌంట్ ఎంత ఉండొచ్చండి 7 డేస్‌కి? ఇది పర్ డే 500 తీసుకుంటున్నారండి. 3000 అండి. 7 డేకి 3000 పెట్టారు. ఓకే. ఆ! పర్ 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 హెడ్‌కండి? పర్సన్. ఓకే. చిన్న పిల్లలు ఎలౌ లేదండి. 7 ఇయర్స్ లోపు వాళ్ళకి ఎలౌ లేదు. ఓకే సార్. చిన్న పిల్లలతో ఉన్న పేరెంట్స్‌కి కూడా వి డిస్కరేజ్ అనమాట. ఎందుకు అంటే, ఆ టైం అనేది వాళ్ళకి అక్కడికి వచ్చిన పిల్లల్ని చూసుకుంటే సరిపోతుంది. సో, వెరీ డిఫికల్ట్. సో, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అడగండండి. ఏమన్నా ఎనీ ప్రైవేట్ టీచర్స్ వాంట్స్ టు అటెండ్, వి ప్రొవైడ్ స్కాలర్‌షిప్ అండి. ఎవరైనా ప్రైవేట్ టీచర్ ఎవరన్నా అటెండ్ అవ్వాలి అనుకుంటే. సో, ఇంకొక 2 మినిట్స్ ఉందండి. ఏమైనా క్విక్ క్వెషన్స్ ఉంటే తీసుకుందాం. లేకపోతే విల్ క్లోజ్ ఇట్. నెక్స్ట్ వీక్ వి విల్ గో టు ద నెక్స్ట్. కొంచెం ఈ టాపిక్‌ని కొంచెం ముందుకు తీసుకెళ్దాం. శివ గారు ఎక్కడ గుడ్ మార్నింగ్ సార్. ప్లేస్ శివ గారు గుడ్ ప్లేస్ మార్నింగ్. ఎక్కడ సార్? నా ఒక్క క్వెషన్ నిమిషం అండి. నాగలక్ష్మి గారు, అజయ్ గారు ఒక్క నిమిషం. ఓకే సార్. ఓకే. నాగలక్ష్మి గారు, ప్లేస్ ఎక్కడ సార్? ఇప్పుడు ఇందాక చెప్పారు అది. హైదరాబాద్ అండి. హైదరాబాద్‌కి ఔట్‌స్కట్స్‌లో వికారాబాద్ రోడ్‌లో అన్హద్ అని ఒక లివింగ్ కమ్యూనిటీ అండి. ఓకే. వికారాబాద్ వస్తే అక్కడి నుంచి ఒక 18 కిలోమీటర్లు ఉంటుంది. ఓకే. శంకరపల్లి నుంచి ఇటు నుంచి వెళ్తే శంకరపల్లి, అటు నుంచి వస్తే వికారాబాద్. సో, ఓకే. ఆ వివరాలన్నీ మీకు రాజేష్ గారు ప్రొవైడ్ చేస్తారండి. ఒకసారి ఎవరన్నా ఇంట్రెస్ట్ ఓకే ఉన్న వాళ్ళు సార్. రాజేష్ గారిని కన్సల్ట్ అవ్వండి. అజయ్ గారు. సార్ శివ గారు నాది ఒక ప్రశ్న సార్. హ్మ్. ట్రస్ట్ అనేది మనం చాలాసార్లు డిస్కస్ చేసాం. అది కనుక అది కన్ఫ్యూజ్. నేను ట్రస్ట్లో ఉద్దేశం, పర్పస్, సామర్థ్యం. ఉద్దేశం, సామర్థ్యం అనేవి 2 ఉన్నాయి ట్రస్ట్లో. ఎవరి సామర్థ్యం అయితే తక్కువగా ఉంటుందో, ఉద్దేశం అయితే అందరిది యూనివర్స్ మొత్తం ఒకటే. సామర్థ్యాల్లో తేడాలు ఉన్నాయి. ఎవరి సామర్థ్యం అయితే మనం ఫీల్ అవుతున్నాం, మనకు తెలిసింది కొంతే. మనం ఫీల్ అయినప్పుడు సామర్థ్యం ఉన్న వాళ్ళది యాక్చువల్గా అయితే జీవన విద్య ప్రకారం రెస్పాన్సిబిలిటీకి వెళ్ళాలి మనం. ఆ రెస్పాన్సిబిలిటీ ఎక్కువ మంది తీసుకోకుండా, అంటే ఇక్కడ ఒక సెల్ఫిష్నెస్ అనేది మాట్లాడుతున్నా, ఆ విధంగా మూవ్ అవుతున్నా నేను. ఈజ్ ఇట్ సెల్ఫిష్నెస్ ఆర్ ఈజ్ ఇట్ ప్రాపర్ వే? అంటే నా ఉద్దేశం ఏంటంటే, అర్థమైందా నేను చెప్పింది? అర్థమైందండి. ఒక్కసారి నేను ముందు సందర్భాన్ని ఫస్ట్ సెట్ చేస్తాను. అందరు కొంచెం జాగ్రత్తగా వినండి. అది అందరికి బాగుంటుంది. ఈ ట్రస్ట్ అనేది ఇంగ్లీష్ పదం అండి. తెలుగులో విశ్వాసము అన్నాం. ఇది ఒక భావం. ఈ భావం అనేది ఒక మనిషి ఎప్పుడైతే ఒక వాస్తవాన్ని చూస్తాడో అప్పుడు మన మనసులో కలిగేదాన్ని ఈ భావం అంటారు. ఎప్పుడైతే మనిషి రియాలిటీని చూసినప్పుడు మన మనసులో కలుగుతుంది భావం అనేది. ఇది సూత్రం. విశ్వము ఎలా ఉందో అలా చూసినప్పుడు ఆ మనిషిలో కలిగే భావాన్ని విశ్వాస భావం అంటారు. ఇది టెక్నికల్ మీనింగ్.
ఒక మనిషి ఎలా ఉన్నాడో అలా చూస్తే, ఒక వస్తువు ఎలా ఉందో అలా చూస్తే మన మనసులో దాని పట్ల విశ్వాసం అనే భావం కలుగుతుంది. తాడుని పాము అనుకుంటే మనం భయపడిపోతాం. అంటే మన దృష్టి అనేది ఎప్పుడైతే వస్తువు ఎలా ఉందో అలా చూడకపోతే మనలో ఈ భయం అనే భావం కలుగుతుంది. అలానే ఒక మనిషి ఎలా ఉన్నాడో అలా చూస్తే, ఎలా ఉన్నాడు ఆ మనిషి? ఏ మనిషి అయినా తన సుఖాన్ని తాను కోరుకుంటున్నాడు, ఎవరితో అయితే సంబంధం ఉంది అని అనుకుంటాడో వాళ్ళ సుఖాన్ని కోరుకుంటున్నాడు. ఇది రియాలిటీ. మనిషి తన సామర్థ్యం లోపం వల్ల తనను తాను సుఖంగా ఉంచుకోలేకపోతున్నాడు, ఎదుటి వాళ్ళతో కూడా సరిగ్గా ఉండలేకపోతున్నాడు సంబంధాల్లో. ఇది వాస్తవం. ఈ వాస్తవాన్ని ఎప్పుడైతే నేను చూస్తానో అప్పుడు నా మనసులో కలుగుతున్న భావానికి ఒక పేరిచ్చారు. దాన్ని విశ్వాసం అని పేరిచ్చారు. కానీ ఆ భావం అనేది ఐ ఫీల్ ఎష్యూర్డ్ దట్ దిస్ ఇస్ హౌ రియాలిటీ ఈజ్, దిస్ ఇస్ హౌ పీపుల్ ఆర్. ఇది ఫస్ట్ అండి. సెకండ్ ఏంటంటే, ఈ చూసినప్పుడు భావం కలుగుతుంది కదా, తర్వాత సంబంధాల్లో ఈ భావాన్ని వ్యక్తపరుస్తాను. 3 రకాలుగా ఈ భావం వ్యక్తపరుస్తాను అన్నమాట సంబంధాల్లో. సహకారత, సహయోగిత, సంయోజనీయత, ఇలా 3 రకాలు. ఈ 3 టెక్నికల్ వర్డ్స్ అండి. బట్ మీనింగ్ ఏంటంటే, ఆ మనిషితో కోఆపరేషన్ కానీ, ఆ మనిషితో సద్భావంతో ఉంటూ ఆ మనిషికి సహాయం అన్నా చేస్తాం, ఆ మనిషి ఏదైనా ఒక పని చేయటానికి సహకరిస్తాం, లేదు ఆ మనిషి చేస్తున్నప్పుడు ఆ మనిషితో ఉంటాం ఒక పని చేస్తున్నప్పుడు. ఈ మొత్తాన్నే మనం ఏమంటున్నామంటే కాంపిటెన్సీని హెల్ప్ చేయటం అంటున్నాం. అవతల మనిషికి సహాయం చేయాలన్నా, సహకారం చేయాలన్నా, కోక్రియేట్ అంటే ఆ మనిషితో కలిసి పనిచేయాలన్నా, ఈ మొత్తానికి మనిషి చేయగలిగేవాడు ఒక మనిషికి రావాలది. నాలో కాంపిటెన్స్ ఉండాలి, నాలో ఎబిలిటీస్ ఉండాలి, నాలో ఇప్పుడు ఏంటంటే చూడటం వల్ల భావం ఉంటుంది. ఇట్ డజంట్ మీన్ దట్ ఎబిలిటీ కూడా ఉన్నట్లు. ఒక మనిషిలో ఏ మనిషిలో అయితే జ్ఞానము, వివేకము, విజ్ఞానము ఇవి ఉంటాయో, సింపుల్ వర్డ్స్లో ఏం చేయాలి, ఎలా చేయాలి అండ్ ఒక వస్తువు ఎలా ఉంది, ఈ మూడిటి పట్ల అవగాహన ఉంటుందో, ఆ చేయగలిగే ఎబిలిటీ ఉంటుందో, ఆ మనిషి ఎంత తెలుసో అంతవరకు రెండో మనిషికి సహకారం అందించగలడు, సహయోజనీయత అంటే అతని పనితో కలిసి పనిచేయగలడు, లేదా అతనికి సహాయం చేయగలడు. అంతవరకే చేయగలడు. నాకే అంత సామర్థ్యం లేదు, నాలోనే అంత భావం ఇంకా లేదు. అప్పుడేమవుద్ది అంటే ఎదుటి మనిషికి ఎక్కువ ఇన్కాంపిటెన్స్ ఉన్నప్పుడు మనం ఫ్రస్ట్రేట్ అవుతూ ఉంటాం. ఎందుకు? మనకి ఎంతవరకు మన క్లారిటీ ఉందో అంతవరకు మంచి భావంతోనే చేయగలిగాం, సరిగ్గానే చేయగలిగాం. కానీ ఇప్పుడు అతని ఇన్కాంపిటెన్స్ ఎక్కువ ఉంది, దాన్ని అడ్రస్ చేసే కాంపిటెన్స్ నా దగ్గర తక్కువ ఉంది. అప్పుడు ఈ బాయిలింగ్ స్టార్ట్ అవుద్ది అనమాట. ఈ ఫ్రస్ట్రేషన్, ఈ కోపము, ఇరిటేషను స్టార్ట్ అవుద్ది. మరలా వెంటనే అతను కావాలనే చేస్తున్నాడు అనే దానికి వెళ్ళిపోతాం. సో సొల్యూషన్ ఏంటి అంటే, సంబంధాల్లో సెల్ఫిష్ అనేది మన దగ్గర సామర్థ్యం లేనప్పుడు సహాయం చేయడానికి వెళ్తే అండి ఎక్కువ డ్యామేజ్ చేస్తాం. ఒక మంచి డాక్టర్కి స్కిల్ లేదు, ఇంజెక్షన్ చేసే స్కిల్ లేదు, చాలా మంచి అతనికి చాలా మంచి భావాలు ఉన్నాయి, అతని వల్ల నష్టం ఎక్కువ జరుగుతుందా, లాభం ఎక్కువ జరుగుతుందా? నష్టం అండి. అలానే ఒక ఫ్యామిలీ మెంబర్కి కూడా ఏంటంటే, నేను అతను మంచి కోరుకుంటున్నాను, కానీ అతనికి సామర్థ్యాన్ని ఇంప్రూవ్ చేసే స్కిల్ నా దగ్గర లేదు. అప్పుడు ఏమవుద్ది అంటే, మనం చేసే పనుల వల్ల ఆ మనిషి ఫస్ట్ ఇది కోల్పోతున్నాడు అనమాట. నువ్వు నా మనిషి
నా వెల్బీయింగ్ నువ్వు కోరుకుంటున్నావు అనేది చూడలేకపోతాడు. ఎందుకు? మన బిహేవియర్ అలా లేదు. ఎందుకంటే మన దగ్గర ఆ స్కిల్స్, ఆ నాలెడ్జ్ లేదు. మనకి ఫస్ట్ ఈ స్కిల్స్, నాలెడ్జ్ పెంపొందించుకునేంత వరకు లెట్ అస్ వర్క్ ఆన్ అవర్ సెల్ఫ్. దీంట్లో సెల్ఫిష్నెస్ ఏదీ లేదండి. ఉంటే ఇవ్వగలం, భావమైనా, వస్తువైనా, జ్ఞానమైనా. లేకుండా ఇవ్వటానికి ఎంత ట్రై చేస్తామో అంత ఫ్రస్ట్రేషన్ వస్తుంది మనలో. నాలో ఉండటం కోసం నేను ఇంట్లోంచి బయటకు వచ్చైనా పని చేసుకోవచ్చు, ఇంట్లో ఉండైనా మనతో ఉండొచ్చు, ఆ మనిషితో ఉంటాం. సరే, ఉండటం ఇంపార్టెంట్. ఆ మనిషిని కరెక్ట్ చేయొద్దు మన దగ్గర సామర్థ్యం లేకుండా. సో ఎంతమందిని కరెక్ట్ చేయాలి? ఎంతమంది పట్ల ఆ భావం ఉంటుందో, ఎంతైతే మనలో ఆ ఎబిలిటీ ఉంటుందో, మనకి చేయాల్సిన పని అంత కనిపిస్తుందండి. మన భావం తక్కువ ఉండి, మన ఎబిలిటీస్ తక్కువ ఉన్నప్పుడు మన ఇంట్లో ఇది టెస్ట్ బెడ్ అనమాట. ఎందుకంటే మన ఇంట్లో ట్రై చేస్తున్నప్పుడు చాలాసార్లు ఫెయిల్ అవుతాం. మన ఫ్యామిలీ మనల్ని క్షమించేస్తుంది, మన ఫెయిల్యూర్స్ అన్నింటినీ క్షమించేస్తుంది. అందుకే ఫ్యామిలీ అనమాట. ఫ్యామిలీ ఈజ్ ద టెస్ట్ బెడ్. ఇదే వర్క్ ప్లేస్లో కానీ బయట కానీ చాలా పర్యవసానాలు కొంచెం ఎక్కువ ఉంటాయి టు కంపేర్ టు ఫ్యామిలీ. సో ఫ్యామిలీ ఈజ్ ద టెస్ట్ బెడ్. సో ఒక ఇద్దరు ముగ్గురితోనే నేను పని చేస్తాను, నా సామర్థ్యాన్ని పెంచుకుంటాను. ఇది స్వార్థం కాదండి. అంటే ఒకవేళ దాని స్వార్థమే అని అనుకుంటే ఇట్స్ ఏ గుడ్. లెట్స్ స్టార్ట్ విత్ ఇట్. డ్రైవింగ్ నేర్చుకునేటప్పుడు ఎంటీ గ్రౌండ్లోనే నేర్చుకోవాలి, మార్కెట్లో కాదు. సో మన కాంపిటెన్స్ పెరిగేటప్పుడు లెట్స్ టేక్ ద లెస్ వెయిట్, లెస్ కాంప్లికేటెడ్ రిలేషన్షిప్, డెవలప్ అవర్ ఎబిలిటీ, డెవలప్ అవర్ ఫీలింగ్ అండ్ డూ ఇట్. సో ఇది నా క్విక్ ఆన్సర్ అండి. సో అజయ్ గారు. థ్యాంక్ యూ సార్. అయితే నేను అసలు బాధపడలేదు. నేను జీవన విద్యలోకి జీవనం ముందే కొంచెం ఆలోచన మీద పట్టుండేది. నేను ఆలోచన ఒక్కటే అనుకునేవాడిని. జీవన విద్యలోకి వచ్చిన తర్వాత ఒక్క సెకండ్ కూడా నేను బాధపడను సార్. ఈ క్షణం నాది, నేను ఎందుకు బాధపడాలంటే ఒకటే మాట. ఆ క్రమంలో ఇది సెల్ఫిషా అనే డౌట్ వస్తే మీరు కాదన్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మనం ఎబిలిటీ పెంచుకునే టైంలో మనకి మనం టైం ఇచ్చుకోవటము, మనం చేయగలిగిన వాళ్ళతోనే పని చేయటం అనేది పరోపకారమేనండి. అది కూడా ఒక పరోపకారమే. సో ఇందాక సుష్మ గారు థ్యాంక్ యూ సార్. సుష్మ గారు మీరు క్వశ్చన్ అడిగినట్టున్నారు, నేను లేదు. బట్ ఎనీవన్ ఏమన్నా క్వశ్చన్, నేను ఆల్రెడీ 8 minutes పాస్ అయ్యామండి. ఏమన్నా బర్నింగ్ క్వశ్చన్ ఉంటే ఒకటి తీసుకుంటాను, అదర్వైజ్ విల్ క్లోజ్ ఇట్. అంటే ఇప్పుడు ఎదురు వాళ్ళని మార్చాలంటే ముందు మనలో సామర్థ్యం పెంచుకోవాలి, అంతేనండి. నాకు అర్థమయ్యేలా చెప్పాలి అంటే మరి అంతే కదండి నాగలక్ష్మి గారు. ఓకే. ఎదుటి వాళ్ళని మార్చడం అనేది వాస్తవంగా లేదండి. ఏ మనిషి అయితే మారాలని అనుకుంటాడో ఆ మనిషి తనను తాను మార్చుకుంటాడు. అవునండి, అది కరెక్ట్. ఇది రియాలిటీ. ఆ మనిషికి ప్రేమతో, ఈ భావాలతో తనను తాను మార్చుకోవాలనే ఆలోచన వచ్చేటట్టు చేస్తాం పెద్దవాళ్ళం కానీ, వెల్ విషర్స్ కానీ. అవునండి, అది ప్రేమతో చెప్పినా కూడా అదేదో యాక్షన్ అన్నట్టు మాట్లాడితే డోస్ పెంచండి అంతే. నో సార్, వాళ్ళని వాళ్ళు కాంపిటెన్స్ పెంచుకోవాలని వాళ్ళు అనుకుంటే తప్ప అది సాధ్యమో కాదేమో. అది కరెక్ట్. అదేనండి. అంటే వాళ్ళు పోనీ ఇలాంటివి చాలా వింటారండి, విన్నా కూడా వినడం వరకే, అది మార్చుకోవడానికి ఏముండదు. మీ భావం యొక్క డోస్ పెంచండి అంతే. ఇంక్రీజ్ ద డోస్. ఇప్పుడు డోస్ పెంచడం అంటే కొంచెం క్లియర్ గా చెప్పరా? ఇప్పుడు ఇస్తున్న భావంతో పని అవ్వట్లేదు, ఇంకొంచెం పెంచండి ఆ డోస్ని, ఆ భావం ఇంకొంచెం పెంచండి ఆ మనిషి పట్ల. సద్భావం అనేది అది మారుతారు కానీ ఆ భావం మనలో ఉన్నప్పుడు మనం హ్యాపీగా ఉంటాం. అవునండి, ఫస్ట్ ఇది ఫిక్స్ చేయండి. అవునండి, ముందు మన వరకు మనం సేఫ్ గా ఉంటాం, వాళ్ళు మారుతారు. సేఫ్ కాదు, కామ్ గా ఉంటాం. సార్ వాళ్ళ మంచి కోసమే కదా మనం చేస్తాము, ట్రై చేస్తాము.
అని అది వాళ్ళు కమ్యూనికేట్ గుర్తించరు. చేయాల్సిన బాధ్యత ఎవరిది? మందే. మందే. కానీ ఆళ్ళు అది గుర్తించరండి. కానీ ఆ, ఎంత అది కూడా చేసినా మనకే దే అది ఆర్ కూడా నాట్ రెడీ మనకే టు ఏదో యాక్సెప్ట్ అంటే ఏం చేయాలి? అలా కాదండి. అది కూడా మనకే ఏదో సార్ వినిపించేది నాగమల్లేశ్వరి గారు, అనుకుంటారు. మీరు చెప్తుంది ప్రాబ్లం. సొల్యూషన్ ఏంటి? వాళ్ళు నాట్ రెడీ టు చేంజ్ అయితే వాట్ కెన్ వి డూ సార్? సొల్యూషన్ ఏంటి? అది మీరు చెప్తుంది ఇవాళ ఉన్న పరిస్థితి కదా. యా సొల్యూషన్ ఏంటి? వీ హావ్ టు బి సైలెంట్ ఐ థింక్. ఆ, మీకు ఫస్ట్ ఇక్కడ సొల్యూషన్ అంటే ఏం అవ్వాలి? ఇప్పుడు ఏం అవ్వట్లేదో చెప్తారు కదా, అన్నారు కదా, ఏం జరగాలి? వాళ్ళ కాంపిటెన్స్ లెవెల్స్ ని మనం ఇంప్రూవ్ చేయడానికి శతవిధాలా ట్రై చేస్తున్నాం అనుకోండి. ఏం జరగాలి? మళ్ళీ మీరు డీటెయిల్గా వెళ్తున్నారు. ఏం జరగాలి? ఏం జరగాలి అంటే దేర్ వెల్ బీయింగ్ బాగుండాలనే కదా మనం చెప్తాము. ఓకే, ఫస్ట్ ఇది ఫిక్స్ అవ్వండి. ఫిక్స్ వాళ్ళు అర్థం ఫస్ట్ ఇది ఫిక్స్ చేసుకోవాలి చేయండి. కదండి. ఆ మనిషి బాగు ఉండాలి, ఇదేనా? ఎస్. ముందు ఇది ఫిక్స్ చేయండి. సొసైటీలో, ఫ్యామిలీలో, రిలేషన్స్ లో ఆల్. ఇప్పుడు ఆ మనిషి బాగుండాలి, ముందు ఇది ఫిక్స్ అయిందా? ఫిక్స్. ఆ మనిషితో సంబంధం ఉండాలా వద్దా? ఉండాలి కదా, కావాలి కదా ఆ మనిషి. ఉండబట్టే కదా చేస్తున్నాం. ముందు ఫిక్స్ చేద్దాం కొన్ని విషయాలు. ఓకే ఓకే ఫిక్స్డ్. కొన్ని విషయాలు ఫిక్స్ చేస్తే సొల్యూషన్ ఈజీగా వస్తుంది. అవి కూడా మూవ్ అవుతూ ఉంటే కష్టం అనమాట, థియరిటికల్. ఫిక్స్డ్. ఆ మనిషి బాగుండాలి, ఆ మనిషితో నాకు సంబంధం కావాలి. ఇప్పుడు ఆ మనిషితో సంబంధం రోజు రోజుకి బెటర్ అవ్వాలా, వర్స్ అవ్వాలా? బెటర్ అవ్వాలి. బెటర్ అవ్వాలి సంబంధం. ముందు ఈ 3 ఫిక్స్ చేయండి. ఫిక్స్డ్. ఇప్పుడు మీ మాటలు కానీ మీ చేతలు కానీ ఆ 3 డైరెక్షన్లో ఉన్నాయా, వేరే డైరెక్షన్లో ఉన్నాయా? ఆ డైరెక్షన్ లో కదా మనం ఎఫర్ట్ పెడతాం. ఇప్పుడు ఉన్నాయి అంటారా? మీరు మాట్లాడే మాటలు కానీ చేతలు కానీ ఆ మనిషితో ఉన్నాయి. సో మిమ్మల్ని మీరు అడగండి, ఇది నేను నీ మంచే కోరుకుంటున్నాను అని కన్వే అవుతుందా ఆ మనిషికి? అవుతుంది. నెంబర్ 1. బట్ దే డోంట్ వాంట్ టు చేంజ్. అరే ఒక నిమిషం ఆగండి మేడం. ఓకే. మీరు హరిదాస్కి మళ్ళీ సేమ్ పాట పాడితే చాలా కష్టం. ఓకే. అది కాదు, మీకు నేను కొత్త పాట నేర్పుతున్నాను, మీరు వినాలి. ఓకే. అది ఎప్పుడైతే ఆ మనిషి కావాలి, ఆ మనిషితో సంబంధం బెటర్ అవ్వాలి అని ఫస్ట్ ఫిక్స్ అవుతామో, నెక్స్ట్ నేనేం చేయగాలి ఆ గోల్ కోసం అనేది ఆలోచన మొదలవుతుందండి. ఇప్పుడు లాట్ ఆఫ్ సాక్రిఫైసెస్ కూడా అయిపోయినాయి సార్. అదేనండి. సో ఇప్పుడు ఈ 1 అవర్ క్లాస్ అటెండ్ అవుతున్నారు కదా, ఇది సాక్రిఫైజా, ఇన్వెస్ట్మెంటా? ఇన్వెస్ట్మెంట్. సాక్రిఫైస్ కాదు. పక్కా. అంటే ఇంప్రూవింగ్ అవర్ సెల్ఫ్స్, రైట్? ఈ క్లారిటీ ఉందా? పక్కానా? ఉంది సార్. సంబంధం కూడా మనం జాగృతికి ఒక ఇన్వెస్ట్మెంట్. ఇది రియాలిటీ. పెళ్ళిళ్ళు చేసుకున్నా, పిల్లల్ని కన్నా, ఒకరితో సంబంధం, మనకి కొన్ని సంబంధాలు వచ్చినా, ప్రతి సంబంధం కూడా నేను నా జాగృతి కోసం నేను అరేంజ్ చేసుకున్న, లేదా ప్రకృతి అరేంజ్ చేసిన ఒక అరేంజ్మెంట్. ఫిక్స్డ్. ఎప్పుడైతే ఈ క్లారిటీతో ఉంటామో, ఈ నోటి వెంట ఈ సాక్రిఫైస్ అనే మాట రాదు ఎప్పుడు. ఇప్పుడు ఈ క్లాస్లో ఈ గంటన్నర ఇటు ఉంటున్నప్పుడు, అయ్యో నేను టీవీ చూడట్లేదే, అయ్యో ఇటు ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళలేదే, అయ్యో ఇంకోటి ఏదో చేయలేదే అనేది రావట్లేదు కదా మనసులో. సాక్రిఫైస్ ఫీలింగ్ రావట్లేదు కదా. ఇది ఎలా అయితే ఇన్వెస్ట్మెంట్గా కనిపిస్తుందో, సండే మార్నింగ్ నిద్ర లేచి ఇక్కడ ఇదైతే ఈ ఎఫర్ట్ అనేది సంబంధంలో పెట్టే ప్రతి ఎఫర్ట్ కూడా నేను ఉన్నతిగా అవ్వటానికి, నా జాగృతి కోసం, నా ఎన్లైటన్మెంట్ కోసం చేస్తున్న ఒక ఇన్వెస్ట్మెంట్, ఒక పని. అది అవతల మనిషి వల్ల నాలో ఏ భావం ఇంకా డెవలప్ అవ్వలేదు,
నాలో ఏ సామర్థ్యం, ఏ వాస్తవికత అర్థం కాలేదు, ఏ సామర్థ్యం డెవలప్ అవ్వలేదు అనేది తెలుస్తుంది. సో, మీకెప్పుడైతే నా నేను పూర్ణత చెందాలి, నేను హ్యాపీగా ఉండాలి, నేను హయ్యెస్ట్ థింగ్ అని మీకు ఈ గోల్ అనేది క్లియర్‌గా ఉంటుందో, సంబంధంలో వచ్చే ప్రతి ఛాలెంజ్ ఒక ఆపర్చునిటీ మనం ఎదగటానికి. ఇప్పుడు ఈ దృష్టితో చూడండి ఆ మనిషిని. మన సంబంధాన్ని పెంచుకోవడానికి మనం చేసేవన్నీ వాళ్ళు డిఫరెంట్‌గా కోరుకుంటే? వాళ్ళేం కోరుకుంటారు మీ చేతుల్లో ఉందా మేడం చెప్పండి? అదే గదా! మీరేమనుకుంటున్నారు ఎవరి చేతుల్లో ఉంది? నా చేతిలోనే ఉంది. బట్ ఆ! మనమేంటి ఇప్పుడు మీరేం వాళ్ళని వాడుతున్నారంటే ఏదైతే హైయెస్ట్ చేయడానికే గదా మనం ఎఫర్ట్ పెడుతున్నాం. ఆ! ఎఫర్ట్ ఎవరి కోసం పెడుతున్నారు ఫస్టు? రిలేషన్ కోసం. మీకు ఇంకొక వాస్తవం చూపిస్తాను. నిజం. జాగ్రత్తగా వినండి. కొంచెం నిజాలు కొంచెం గట్టిగా ఉంటాయి. అవునండి. ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను. హ్మ్. అవునా? ఇప్పుడు నేను మీకు ఒక విషయం అర్థం చేయించడానికి ట్రై చేస్తున్నాను. యెస్. ఎవరికి హెల్ప్ చేస్తున్నారు? మీరు నాకు హెల్ప్ చేస్తున్నారు. భ్రమలో ఉంటే ఇది కనిపించేది. వాస్తవం చెప్తాను చూడండి. ఇప్పుడు ఈ విషయం పట్ల నాకు అవగాహన ఉంది అంటానికి ప్రమాణం ఏంటి? ప్రూఫ్ ఏంటి? మీరు మాకు క్లారిటీగా అర్థమయ్యేలా చెప్పడం. కదా! మీరు చెప్పే క్వెషన్‌లో ఉండటం. అదే. ఇప్పుడు మీకు అర్థమైంది ఒక విషయం. దానివల్ల మీ లైఫ్‌లో ఏదైనా మంచి జరిగింది. అదే కదా ప్రూఫ్ నాకు ఒక విషయం వచ్చా రాదా అంటానికి? ఆఫ్ కోర్స్. రైట్. ఇప్పుడు ఎవరికి హెల్ప్ చేస్తున్నారు? మేము మీకు హెల్ప్ చేస్తున్నాం. నో సార్. ఇది కనిపిస్తే సంబంధంలో మనశ్శాంతి ఉంటుంది. అది ఎప్పుడైతే మనకు కనిపిస్తుంది అవతల కనపట్లేదు. అది అర్రె! ఎక్కర్లేదండి. మనం డెవలప్ అవుతున్నామని మనకి ముందు నాగమల్లేశ్వరి గారు మీరు 7 రోజులు వర్క్‌షాప్‌కి రండి కుదిరితే. రావాలనే ఉంది సార్. బట్ నాకు ఒక గర్ల్ చైల్డ్ ఉంది. తీసుకురండి. పంపిస్తారో లేదో. 12 ఇయర్స్ పాప. ఎంతండి? 12. 12 ఇయర్స్‌కి ఎలా ఉంది? ఓకే. రండి ఫ్యామిలీ వెకేషన్‌కి రండి. అక్కడ మీకు ఓకే. డీటెయిల్‌గా మీకు అర్థం చేయిస్తాను. ఓకే సార్. ఓకే. థాంక్ యూ అండి. థాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఎవ్రీవన్. థాంక్ యూ సార్. సార్ మీ లాజిక్ అర్థం కాదు మాకు. సార్ వాళ్ళలో ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఎక్కువగా ఉంటే అది ఎలా రిమూవ్ చేయడానికి వీలవుతుంది? టైం అయిందండి. మళ్ళీ చెప్తాం. థాంక్ యూ కొంచెం సార్. లైట్ గా చెప్పేసి అవగొట్టేయండి సార్. సో లేదండి ఇవన్నీ లైట్‌గా చెప్పేది ఏవి ఉండవండి టాపిక్స్. ఇట్ టేక్స్ ఇట్స్ ఓన్ టైమ్. నెక్స్ట్ వీక్ నేనే వస్తానండి. నెక్స్ట్ వీక్ మాట్లాడదాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థాంక్ యూ. ఓకే సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. క్లాస్ ఇది మళ్ళీ. చాలా ఎక్సలెంట్ గా చెప్పారు. Thank you so much, sir. Very informative.